మహామహిమోపేతులు తపశ్చక్రవర్తి విద్యానిధి మంత్రనిధి సాక్షాత్ కైలాసవాసి పరమశివ అవతారం శ్రీ 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 సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి ఈ శ్రవణ భవనంలో వేంచేసి ఉన్నటువంటి వేదిక మీద విరాజిల్లుతూ ఉన్న ఆచార్యులలో మధ్య ఉన్నటువంటి వారు, వారి జీవిత విశేషాలనే మనం చెప్పుకుంటున్నాం. నిన్న ప్రసంగంలో వారి యొక్క అనుగ్రహ బుద్ధి ఏ విధంగా అయితే పుత్ర సంతానం లేని జమీందారుకి వారు సంతానం కలగవలేని ఆశీస్సులు అందించారు. ఋషీణాం పునరాద్యానాం వాచమర్ధోనుధావతి లౌకికానాం హి సాధూనాం అర్ధం వాగనువర్తతే. అంటే మహాపురుషుల యొక్క వాక్కు మహాశక్తివంతంగా ఉంటుందండి. అది తప్పక ఫలిస్తుంది. అంతటి వాక్శుద్ధి అది ఫలించింది. ఆ జమీందారుకి పుత్రోదయం అయింది. తర్వాతి కాలంలో ఆ ప్రదేశంలో శ్రీచరణులు సుమారుగా 40 రోజులు అక్కడే ఉన్నారు. చెన్నవల్లి జిల్లా అంటారు. అయ్యంపాళయం ఆ ప్రదేశంలో పూర్వమే సంకల్పింపబడి నిర్మితమైన దేవాలయం. విశేషంగా దండాయుధపాణి అనగా సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిపారు వారు. మన్మథనామ సంవత్సరం 1895 చైత్ర బహుళ దశమి శుక్రవారం రోజున వృషభ లగ్న కళ్యాణ ఘడియలలో స్వామివారు దండాయుధ సుబ్రహ్మణ్య స్వామిని ప్రసన్న పార్వతీ సమేత ప్రసన్న పరమేశ్వర స్వామి ఆ విగ్రహాలతో పాటుగా శ్రీనివాసమూర్తి వీరి ప్రతిష్ఠ ఉద్దండులైన పండితుల చేత చేయించారు. ఆ తర్వాత దేవాలయానికి వచ్చి స్వామివారు ఆ విగ్రహాలయందు కళ ఆవాహన చేసి అనేకమైన మహామంత్రములతో ఆ విగ్రహాలను అభిమంత్రించి సావకాశంగా మహాపూజలు చేశారు. అక్కడ చేరి ఉన్న అపారమైన భక్తజన సందోహం, శిష్యులు వారందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి అనుగ్రహించారండి. మహాభక్తుడు ఆ దేవాలయ నిర్మాత తాండవ పిళ్ళై ఆయన యొక్క ప్రార్థనను అంగీకరించి అఖండ కావేరీ నది తీరంలో లోకహితం కోసం శ్రీచరణులు ప్రారంభం చేసినటువంటి దేవాలయ నిర్మాణం, దేవతా ప్రతిష్ఠ మహోత్సవం
యథావిధిగా జరిగినాయి. ఇప్పుడు ఎవరైతే దేవాలయ నిర్మాణానికి కారకులో ప్రధానంగా వారి యొక్క వంశీకులు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారటండి. ఆ తర్వాత స్వామివారు తిరునెల్వేలి జిల్లా నుంచి సేలం, తమిళనాడు సేలం జిల్లాకి వచ్చారు. అక్కడ అనేక గ్రామాలలో సంచారం చేస్తూ బెంగుళూరుకి రావాలి అని వారికి సంకల్పం లేదుట మొదట్లో. కానీ ఈ ప్రాంతం మీదుగా శ్రీచరణులు వెళుతున్నారు అంటే బెంగుళూరు నగరానికి రాకుండా ఎలాగా? ఆ భావంతో చాలామంది భక్తులు వారు వచ్చి ప్రాధేయపడ్డారు స్వామివారిని. అంగీకరించారు మహానుభావులు. వారికి సమస్తమైన రాజ్య మర్యాదలతో, రాచ మర్యాదలతో స్వాగతం పలికారు. బెంగుళూరు ఆ నగర ప్రజ, ఆ భక్త సందోహం అంతా అక్కడికి నిన్న చెప్పుకున్నాం. మైసూరు మహారాజు కలకత్తాలో అకస్మాత్తుగా కాలధర్మం చెందారు అని. ఆ ప్రభువుల వారి యొక్క పట్టమహిషి భార్య కెంప నంజమ్మణి ఆమె యొక్క నామధేయం. ఆమె ఎంతో ఆర్తితోటి స్వాముల వారికి కబురు పంపిస్తుంది, వర్తమానం. మహానుభావ, మీరు ఎలాగో బెంగళూరు వచ్చారు, మా నగరానికంటే మైసూరు నగరానికి కూడా మీరు రావాల్సింది. అలా ప్రార్థించారు. ఎందుకంటే దుఃఖ సాగరంలో మునిగి ఉన్నది ఆ కుటుంబం అంతా కూడా. ఆమె అంగీకరించారు ప్రార్థనని. మైసూరుకు వచ్చారండి. 1895 సంవత్సరం మైసూరుకి వచ్చి మహారాణికి ఆమె సంతానం అనగా రాజకుమారులకు దర్శనమిచ్చారు. అనేక విధాలుగా వారికి దుఃఖోపశాంతి కలిగించారు. ఆమెకేమో భర్తృవియోగం, బిడ్డలకి పితృవియోగం. ఈ వియోగ జనితమైన దుఃఖాన్ని, శోకాన్ని స్వామి అనేక విధాలుగా వారికి వేదాంతపరమైన విశేషాలన్నీ చెప్పి ధర్మోపదేశం చేశారండి. తద్వారా వారి మనస్సుని సమాధానపరిచారు. అప్పుడు వారి కొరకై వసతికి ఆ బెంగళూరు మహానగరంలో సిద్ధంగా ఉంచబడిన ఒకానొక సంస్కృత కళాశాల, సంస్కృత పాఠశాలలో బస ఏర్పాటు చేశారు. ఎక్కడ? మైసూరు నగరంలో. ఆ తర్వాత మహారాజు వారికి మంత్రోపదేశం, ఇక భగవదర్చన, శివార్చనకి సంబంధించిన అనేక ధర్మాలు అవన్నీ బోధించి వారిని ఆ విధంగా ఊరట పరచి అక్కడి నుంచి ప్రయాణం అయ్యారు. పశ్చిమ వాహిని కృష్ణరాజపేటల మార్గంగా సపరివారంగా మన్మథ నామ సంవత్సరంలో అనగా 1895 వారి శివ సాయుధ్యం పొందటానికి సుమారు 7 సంవత్సరాలకి ముందు కథండి ఇది. 1912లో వారు శివైక్యం సిద్ధి పొందారు. ఇది 1895.
95 ఉంటే 17 సంవత్సరాలు ముందనమాట. అప్పుడు స్థిర నివాసం కదండి, శృంగేరి క్షేత్రానికి చేరుకున్నారు. వెంటనే శారదా అమ్మవారిని దర్శించారట. అంటే దాదాపు 4 సంవత్సరాలు ఇట్లా ఈ సంచారంలో జరిగిపోయింది. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. 4 సంవత్సరాలు దేశ సంచారం చేయటం వారికి మనస్సుకి కొంచెం బాధ అనిపించిందిటండి. కారణం ఏమిటి? అప్పటికే కలి బాగా విజృంభించింది, కలి తాండవిస్తున్నది. కలి అంటే కల్కం, కలి అంటే కలహం. కలికి ప్రధానమైనటువంటి లక్షణాల్లో ఒకటి సంఘర్షణ. అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఘర్షణతో కూడినటువంటి వాతావరణం ఉంటుంది. ఆ ఘర్షణతో కూడిన వాతావరణం సంఘంలోనే కాకుండా కొన్ని శాపగ్రస్తమైనటువంటి కుటుంబాలలో కూడా, పారివారిక జీవనంలో కొన్ని పరివారాల్లో కూడా ఈ సంఘర్షణతో కూడిన జీవనం ఉంటుంది. అలాంటి భయంకరంగా, అంటే కలేహి దోషనిధే రాజన్, కలి అంటేనే అనేక దోషాలకు నిలయం. ఆ కాలమహిమ చేత కలి అంటే కల్కం, కల్కం అంటే మోసము, కపటం ప్రధానమైన లక్షణం కలియుగానికి. ఇదంతా చూచారండి. ఈ 4 సంవత్సరాలు ఈ సంచారం చేయటం వల్ల ఎక్కడ పడితే అక్కడ అధర్మము విజృంభించి ఉన్నది, ధర్మము మందగిస్తున్నది, వేదశాస్త్ర ప్రచారం తగ్గిపోయింది, వేదశాస్త్రములందు ప్రామాణ్య బుద్ధి అది కూడా లోపిస్తూ ఉన్నది. ఈ అహంకార మమకారాలు వ్యక్తులలో విజృంభిస్తున్నాయి, రాగద్వేషాలు. ఇవన్నీ వారు చూచారు, విన్నారు కూడా. అంటే ఈ కలి ఉన్నది చూచారు. అధర్మానికి మిత్రుడు కలి, అధర్మానికి మిత్రుడు అనగా అధర్మాన్ని ప్రోత్సహిస్తాడు బాగా, ధర్మానికి శత్రువు. అలాంటి ధర్మశత్రువు ఏ విధంగా ఈ పరిస్థితులని చక్కబెట్టాలి, చక్కదిద్దాలి, సంస్కరించాలి. మనసుకు చాలా వారికి నిరాశ కలిగింది, బాధపడ్డారు ఈ యొక్క అధర్మ విజృంభణకి. సరే, చేరుకున్నారు శృంగేరి. ఇదే మనసులో కలవర పెడుతున్నది. ఎన్ని రకాలు చూడండి. లోభోలుంటతి చిత్తవిత్తమనిషం కామః పదాక్రామ్యతి క్రోధోప్యుద్ధత ధూమకేతుధవలః దందగ్ధి దిగ్ధోధికం త్వామాశ్రిత్య నరాః శరణ్య శరణం సంప్రార్థయామో వయం మగ్నాం మానవతాం సముద్ధర మహామోహాంబుధౌ మాధవ. స్వామి పరమాత్మన్, ఈ మానవత్వము మహామోహము అనే సముద్రంలో మునుగుతూ తేలుతూ ఉన్నది. అట్టి మానవత్వాన్ని నీవు కాపాడవలే. ఆ విధంగా మనస్సులో వారికి ఒక చింత పట్టుకున్నది. చూడండి, కలి ఎంత, తల్లి తండ్రులు ఇవాళ రోజున వృద్ధాశ్రమంలో ఉంటున్నారు, పిల్లలు విదేశాలలో. పోనీ ఉన్న చోట కాస్త మనస్సుకు ప్రశాంతంగా సాయంకాలం పూట 1 గంట సేపు కాలక్షేపం చేద్దాము మిత్రులతో అంటే, ఆ స్నేహితులు ఈ రోజున చూడండి దౌర్భాగ్యం, ఫేస్బుక్లోనే స్నేహితులు కూడా చాటింగ్ చేయవలసినటువంటి దుస్థితి వాళ్ళకి కలిగింది.
ముఖ పుస్తకం అంటారు ఫేస్బుక్. ఆ ముఖ పుస్తకంలో మిత్రులతోటి సంభాషణ చేయాలి. ఇక చాటింగ్ అంటారు, పలకరింపులు, ఇవన్నీ వాట్సాప్లో జరుగుతున్నాయి. ఇంటికి వస్తే భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉన్నాయండి? ఈ భర్త ఆ ల్యాప్టాప్లో ఉంటాడు, ఇక స్మార్ట్ ఫోన్తో పని. భార్యామణి ఆవిడికి సహజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి అండి, వారు టీవీ సీరియల్స్లో నిమగ్నమై ఉంటుంది ఆమె, ఆ భార్యామణి అర్ధాంగి. ఇక చిన్నపిల్లలు ఉంటారు, బయట ఆడుకోవటాలు లేవు, వాటి వల్ల చక్కగా మంచి ఆరోగ్యం కలుగుతుంది. పూర్వం ఇప్పుడు వీడియో గేమ్స్ కూర్చుని పొట్ట పెరుగుతుంటుంది పిల్లలకు కూడా. ఈ పెద్దలైతే క్యాండీ క్రష్ అంటారు. ఆ విధంగా చూడండి, లోకంలో ఎంత భయంకరంగా ఉన్నదంటే, అన్నదాతలు ఉన్నారు, లోకానికి వ్యవసాయం చేసి ధాన్యధనం ధనం అనే ఒక శాస్త్రం కూడా ఉన్నది. ధనము అంటే కరెన్సీ, ఈ కాగితాలు కాదటండి ధనం. ధాన్యలక్ష్మియే అసలైనటువంటి లక్ష్మి. ఎవరికి ఆకలేస్తే అన్నం తినాలి, అన్నం ఆకలిని పోగొడుతుంది, కానీ ఈ చిప్స్ అవి పోగొడతాయా? లక్షాధికారైన లవణము అన్నమే గాని మెరుగు బంగారము మృంగబోడు. వేదం అంటుంది, అన్నం బహు కుర్వీత తద్వ్రతం. అన్న ఉత్పాదన బాగా జరగాలి ప్రపంచవ్యాప్తంగా. ఎందుకని? సమస్తమైనటువంటి ప్రాణులు బ్రతికేది అన్నం చేత. ముందు ప్రాణధారణ చేయాలిగా, అన్నోదకాలు రెండే రెండు కావాలి. పరమాత్మ యొక్క సృష్టిలో రెండే రెండు అతి విలువైన రత్నములు ఉన్నాయి. భగవంతుని యొక్క సృష్టిలో మూడు అన్నారు, త్రీణి రత్నాని. పృథివ్యాం, ఈ భూమండలం మీద 3 అనర్ఘమైన రత్నములు ఉన్నాయి. ఏమిటి ఆ రత్నములంటే? ఒకటి జలం, నీరండి. నీరే ప్రాణాధారం అని మన శతకం బోధిస్తున్నది. నీరు లేకపోతే మన బ్రతుకులు ఉన్నాయా? జలం ఒక రత్నము, అన్నము అంటే ఆహారం రెండవ రత్నము, మూడవ రత్నము మంచి మాట, సూక్తి, మ్యాగ్జిమ్ అంటారు ఇంకా ఆంగ్లంలో. మంచి మాట, ఒక వైదికమైన ఒక శాస్త్ర వాక్కు. తల్లి చేసేటటువంటి మేలు కంటే 1000 రెట్లు అధికంగా మేలు చేస్తుంది శాస్త్రం. ఈ మూడేటండి అసలు రత్నములంటే భూమి మీద. జలం, అన్నం, సుభాషితం. సుభాషితం అంటే వేదం, శాస్త్రం. ఇదిగో ఇప్పుడు స్వామివారి యొక్క జీవితాన్ని ఆధారంగా చేసుకుని మనం చెప్పుకుంటున్నటువంటి మంచి మాటలు ఈ మూడేటటువంటి రత్నములు. మూర్ఖులు ఈ వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు ఇవన్నీ కూడా రాళ్ళు. మనమే రాళ్ళు అని మనమే అంటాం. మళ్ళీ రాళ్లను పట్టుకుని మూర్ఖులు రత్నాలుగా వర్ణించి వాటి కోసం కొట్టుకు చస్తున్నారు అని శాస్త్రవాక్యం ఉంటుంది. అంచేత అన్నాన్ని పండించేటటువంటి అన్నదాతలు ఇప్పుడు వన్య తరిగిపోయి వారు కూడా ఉరికంబం అనగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఈ విధంగా ఇక దళారులైతే గుళ్ళు గోపురాల్లో ఊరేగింపుల్లో ఉంటుంటే విద్యార్థినులు వీరందరూ ఇక ఏం చదువుకుంటారో తెలియదండి. బయట వెళ్ళి ఏం చేస్తారో తెలియదు. ఇవాళ రోజుల్లో విహారాలు చూడండి. కష్టపడకుండా అప్పనంగా వచ్చినటువంటి సంపద ఉంటే మరి బిడ్డలు చెడిపోరు. బాగా డబ్బున్న వాళ్ళైతే క్లబ్బులు బబ్బులు సిటీస్లో. ఇక ఒక మనిషి చివరికి ఒక మాట అన్నారు, కలియుగాన్ని కళ్ళకు కట్టినట్టుగా వర్ణిస్తూ, అప్పు తీసుకున్న వాళ్ళు, అప్పులు పుచ్చుకున్న వాళ్ళు వారంతా అద్దాల మేడల్లో కులుకుతున్నారట. ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళు పిచ్చాసుపత్రుల్లో పడి ఏడుస్తున్నారట. ఇచ్చారు వాళ్ళు, అది వెనక్కి రాదు.
ఇంకా మెంటల్ వచ్చేస్తున్నది. ఇది ఇవాల్టి పరిస్థితి. కానీ నీతిమంతులు, ఇదిగో ఇప్పుడు స్వాముల వారిని గురించి చెప్పుకుంటున్నాం ఈ గ్రంథస్థంగా, నీతి కలిగినటువంటి ధార్మికులు వారు పుస్తకాల్లో మాత్రమే ఉన్నారు. బయట ప్రపంచంలో కలికం వేసి వెతికినా కూడా చాలా అపురూపమైపోయారండి. అంచేత ఈ విధంగా లోకాన్ని చూస్తే అలాంటి స్వాములకి, ధర్మవేత్తలకి, వారికి మనసుకి ఎంత బాధగా ఉంటుంది. అందువల్ల శ్రీచరణులు మనసులో బాగా మథన పడ్డారటండి. చిన్న మనస్కులై చాలా రోజులు శృంగేరికి వచ్చిన తర్వాత కూడా వారు ఏమిటోగా ఉండేవారట. ఎవరికి ఏంటి స్వామి అని అడిగేటటువంటి ధైర్యం కూడా లేకపోయింది. చింతాక్రాంతులై ఏకాంతంలో కూర్చునేవారు. ఇతరమైనటువంటి పీఠ సంబంధమైన వ్యవహారాల్లో కూడా పెద్దగా పట్టించుకొని చేస్తూ ఉండేవారు కాదట. ఒక చిత్రమైనటువంటి ఏమిటి జాడ్యం అని అందరూ బాధపడుతున్నారు. అట్టి సమయంలో ఈ రచయిత శ్రీకంఠ శాస్త్రుల వారు రాస్తున్నారు. స్వామివారు ఆయన్ని పిలిచారట. ఇక్కడ నన్ను పిలిచి అని రాస్తున్నాడు ఆయన. చాలా ఆతురతతోటి రచయిత స్వామివారి దగ్గరికి వెళితే వారు అన్నారు, అయ్యా శాస్త్రులు వెంటనే శారదా అమ్మవారి యొక్క సన్నిధానంలో ఒక వేదశాస్త్ర పాఠశాల స్థాపించవలే. ఇప్పటికే ఆ పని జరగలేదు, చాలా ఆలస్యం అయిపోయింది, ఇక జాగు చేయటానికి వీల్లేదన్నారు. వెంటనే జరగాలి పని. స్థానికంగా ఉండేటటువంటి విద్యార్థులు కావచ్చు, ఇతర బయట ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు కావచ్చు, వారికి వసతి, అన్నం వ్యవస్థ, అన్న వస్త్రములకు వసతులకి వ్యవస్థ చేయాలి, ఏర్పాటు చేయాలి అని ఆజ్ఞాపించారట. వెంటనే ఆ మనసులో అలా అనిపించింది. ఆజ్ఞను శిరసావహించారు ధర్మాధికారి. విద్యార్థులని పోగు చేశారట. మన్మథ నామ సంవత్సరం 1895 శ్రావణ శుక్ల షష్ఠి స్థిరవాసరం శనివారం శారదాంబావారి విశేషమైన అర్చన చేసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారు సద్విద్యా సంజీవిని అనేటటువంటి పేరుతోటి ఒక విద్యాశాల పాఠశాలని స్థాపించారు శృంగేరిలో. ఇప్పటికి కూడా అది నడుస్తున్నది. ఇప్పుడు 110 సంవత్సరాల క్రితం స్థాపితమైనటువంటి ఇది పాఠశాల అండి. ఈ కలిని తట్టుకోవటానికి ఏమిటి మార్గం అంటే వేదమే మార్గం. వేదం అంటే వేదశాస్త్రములు అలా స్థాపించి వేదశాస్త్ర అధ్యయనము ప్రారంభింపచేశారు స్వామివారు. దానివలన చాలామంది విద్వాంసులు, పండితులు తయారయ్యారండి. వారు కూడా స్వయంగానే వేదాంత శాస్త్ర ప్రవచనం చేయటం ప్రారంభించారు. ఈ కార్యక్రమము 3 సంవత్సరాలు నిరాటంకంగా జరిగింది. వారు శృంగేరిలోనే ఉంటూ అనుష్ఠానం జరుపుతూ బ్రహ్మసూత్ర భాష్యం, ఉత్తర మీమాంస అంటే వేదాంత శాస్త్రం అంటాం, అలాగే ఉపనిషద్ భాష్యం, గీతా భాష్యం, ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటాం మనం. ఈ 3 భాష్యములు ప్రస్థానత్రయ భాష్యాన్ని అకుంఠితంగా 3 సంవత్సరాల పాటు సమగ్రంగా స్వాముల వారే పాఠం చెప్పారట విద్యార్థులకి. ఆ సమయంలో అనేక వేదాంత శాస్త్ర గ్రంథాలని పరిశీలించటం,
పరిశీలించినటువంటి గ్రంథాలని ప్రవచనం చేయటం, ఇదొక్కటే పనిగా పెట్టుకున్నారట శ్రీచరణులు. మరొక భావం మనసులోకి రానివ్వకుండా. ఆ విధంగా కాలం జరిగిపోతున్నది. శ్రీవారితో ఒకప్పుడు తర్వాతి కాలంలో ఈ రచయిత సాహసం చేసి ధైర్యం తెచ్చుకుని స్వామివారిని అడిగేటటువంటి ప్రయత్నం, మహానుభావ, అంత మీరు చింతాక్రాంతులై ఉండేవారు కదా, మేము అడగటానికి ధైర్యం చేయలేకపోయాం, ఏమిటి ఆ కారణం అంటే దానికి ఈ విధంగా వారు సమాధానం చెప్పారటండి. ఇటీవలి కాలంలో, ఈ వర్తమాన కాలంలో ప్రతి నిమిషము పెరుగుతున్నది కలి యొక్క విజృంభణ. మాకు చాలా ఉత్సాహం అనిపించింది ఈ సద్విద్య సంజీవిని పాఠశాల ప్రారంభించడం, మంచి ఉపాధ్యాయులని అధ్యాపకులని రావించి వారి చేత పిల్లలకి పాఠాలు చెప్పించడం. ఇప్పుడు మాకు మనస్సుకి చాలా శాంతిగా ఉందన్నారటండి. ఆ విధంగా అదే మా యొక్క నిరుత్సాహానికి, నిరాశకి, ఉద్వేగానికి కారణం. మనకు కాలమహిమ వల్ల పెరుగుతున్నటువంటి అధర్మ ప్రవృత్తి, దాని గురించే మా చింత అని చెప్పారట స్వాముల వారు. అందువలన వేదశాస్త్రములు లుప్తం కారాదు, ఎప్పటికప్పుడు వాటిల్ని కాపాడుతూ ఉండవలే. అలాగా పూజ, ప్రార్థన, ధ్యానము ఇత్యాదుల చేత కాలాన్ని గడుపుతూ అది మంచిది, యుక్తము అని భావించి ఆ విధంగా తమ మనసులో చెలరేగినటువంటి ఆ ఉద్వేగం, సంఘర్షణ, దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేశారు స్వాముల వారు. ఎప్పుడైతే ఈ వేదశాస్త్ర అధ్యాపనము, దానిని ప్రోత్సహించడానికి వ్యవస్థ, వేదశాస్త్ర ప్రచారము, ఇది ప్రారంభమైన దగ్గర నుంచి మా మనసుకి ఇప్పుడు ఆనందంగా, ఉత్సాహంగా ఉంది అని చెప్పారు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నాస్తిక్య బుద్ధి హతమానన వారి జాతాన్ అంటూ వారు చేసినటువంటి రచనలో తమ యొక్క ఆ ఉద్వేగాన్ని వ్యక్తం చేశారు. 3 సంవత్సరాల కాలం ఈ విధంగా కేవలంగా భాష్య గ్రంథ ప్రవచనం, ఈ ప్రవచనంలోనే ఆసక్తులై నిమగ్నమై ఉంటున్నారు స్వాముల వారు. అప్పటి నుంచి ఏకాంతం అంటే అభిరుచి వారికి పెరిగింది. ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం అని ఉపదేశ పంచకంలో జగద్గురువులు శంకరులు బోధించినటువంటి రీతిగా ఏకాంతం అంటే వారికి ప్రీతి బాగా పెరిగిందండి. కొన్ని సంవత్సరాల నుండి శృంగేరి శంకర మఠానికి దక్షిణ దిక్కులో తుంగా నది ఉంది. ఆ తుంగా నదికి అవతల ఆవలిగట్టు అంతా కూడా అరణ్యంగా ఉండేదిట, చెట్లు చామలతోటి. ఇక కొంచెం క్రూర మృగ సంచారం కూడా ఉండేదిట ఆ రోజుల్లో, 100 ఏళ్లకి ముందు. ఆ ప్రదేశాన్ని పరిష్కరించాలి, సంస్కరించాలి, దాన్ని మంచి తపోవనంగా తీర్చిదిద్దవలే, అంటే కీకా మహారణ్యంగా ఉందప్పుడు అన్న సంకల్పం కలిగింది. అలా గనక చేసినట్లయితే ఆ వనంలో కూర్చుని
ఏకాంతంగా తపస్సు చేసుకోవటానికి మంచి అవకాశంగా ఉంటుంది. అలా భావించి ఆ సంస్కరణం ప్రారంభించి చెట్లు నరకటం, స్థలశుద్ధి ఇవన్నీ మొదలెట్టారటండి. సరే, చక్కని వనం ఏర్పడ్డది, ఉద్యానవనంలాగా. ఆ వనానికి గురువుగారి పేరుతోటి నామకరణం చేసి ఇప్పటికి కూడా నరసింహవనము అని పిలుస్తూ ఉంటాం, మనం సందర్శిస్తూ ఉంటాం. గురువుల జ్ఞాపకంగా ఆ నామకరణం చేశారు. వాసయోగ్యమైన పెద్ద కట్టడాలు అప్పట్లో లేవు, అయినా సరే ఒక పర్ణశాల నిర్మించుకొని అందులో ఉంటున్నారు. హేవిళంబి నామ సంవత్సరం అండి, అంటే 1897, 95లో వచ్చారు. 2 సంవత్సరాల్లో ఈ పాఠశాల స్థాపన, నరసింహవన సంకల్పం ఇవన్నీ కూడా నెరవేరినాయి. అప్పుడు ప్రాతకాలంలో అమ్మవారి శారదా అమ్మవారి ఉత్సవ మూర్తితోటి శ్రీవారు నరసింహవనానికి దయచేశారండి. ఎప్పుడు ఇది? హేవిళంబినామ సంవత్సర ఆశ్వయుజ కృష్ణ పంచమి నరసింహ వన ప్రవేశం చేశారు. ఆ రోజున మధ్యాహ్నం వరకు శారదా అమ్మవారు, చంద్రమౌళీశ్వరుల యొక్క పూజలు, దానికోసం నిర్మించినటువంటి పెద్ద పెద్ద పందిళ్ళు, ఆ పందిళ్లలో కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఆ బ్రాహ్మణ భోజనాలు, సంతర్పణ జరిగింది. అప్పటి వరకు అంటే ఇంతవరకు ఏమిటో తనలో తానే ఉంటూ ఉండేవారు, ఎవరితో కొంచెం మాటలు తగ్గించేసేసి. కారణం ఏమిటంటే ఇప్పటికీ వారి యొక్క మనసుకి ప్రశాంతత దొరికింది అనుకున్నారండి. దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేస్తున్న వారందరూ కూడా శ్రీవారి యొక్క మనసులో ఉన్నటువంటి అభిప్రాయం, ఓహో ఇది కావలసు అని అనుకున్నారట. తర్వాత కాలంలో ఆవశ్యకమైనటువంటి పర్ణశాల నిర్మించడం, అంటే దీనివల్ల ఈ రచయిత వారు అంటున్నారు, స్వామివారి యొక్క మనస్సు అట్లా దినదినాభివృద్ధిగా పండుతున్నది. మనఃపరిపక్వత అంటాం మనం, మనఃపరిపాకం. వారి యొక్క ఈ మనఃపరిపాకానికి, ఆశ్రమ ధర్మానికి అనుగుణంగా శృంగేరి మఠానికి అధిపతులుగా ఉన్నటువంటి పూర్వపు గురువులు, వీరికి ముందు ఉన్నటువంటి గురువుల అభ్యాసం, వారి యొక్క ప్రవర్తన అదంతా తెలుసుకుని తదనురూపంగా వారు ప్రవర్తిస్తూ ఉండేవారు. తర్వాత కాలంలో నుండి వైరాగ్య భావం పెరిగి ఈ ఏకాంతవాసం ఎక్కువగా చేయటం వల్ల సంస్థానంలో పరంపరగా వస్తున్నటువంటి వారు కూడా యతిరాజులు కదా, యతి ఈశ్వరులు, యతి రాజులు, అది కూడా ఒక రాచరికం. అంచేతనే చూడండి, ఆ రాజ చిహ్నాలు ఎన్నో ఉన్నాయి. ఒక రోజున ధరిస్తారు కదా యతీశ్వరులు, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆ రాజ చిహ్నాలు ఏవైతే పరంపరగా వస్తున్నాయో వాటిల్ని కొంచెం దూరం పెడుతూ వచ్చారట. తర్వాతి కాలంలో ధారణ తగ్గిస్తూ వచ్చారు. అటు సమయంలో కేవలము సాత్విక భావంతో త్రికాల అర్చన చేస్తూ తుంగా తీర్థంతో అభిషేకం చేస్తూ ఉండేవారట. అక్కడే బ్రహ్మాండమైనటువంటి వనం, అనేక పుష్పాలు, పూల మొక్కలు, ఆ వనజాతములైన పత్ర పుష్పాదులతో స్వామిని, చంద్రమౌళీశ్వర స్వామిని, శారదాదేవిని పూజిస్తూ అనేక విధాలైన స్తోత్రములు చదువుతూ ఉండేవారట. శివనామ సంకీర్తన కూడా చేసేవారట. నామ సంకీర్తనం యస్య
సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరిం పరమని నామ సంకీర్తనకి భాగవత పురాణం పెద్ద పీట వేసింది. కలిలో నామ సంకీర్తనాన్ని మించిన సాధన మరొకటి లేదు అంటూ, అట్లా శివనామ సంకీర్తన చేత స్తోత్ర పఠనం చేత భజన కూడా చేసేవారట. భజన కూడా ప్రారంభించి ఆహారంలో చాలా చాలా మార్పులు చేసి ఖట్వ ఆమ్ల లవణ ఆధిక్యతని తగ్గిస్తూ వచ్చారు. శుద్ధ సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ మధ్యాహ్నం 4 గంటల తర్వాత అనేక మంది ఉండేవారు పరివారం. ఆ పరివారంలో ఉన్న వాళ్ళని ఎవరినైనా ఒకరిని ముందు పెట్టుకుని ఆ నరసింహ వనానికి దగ్గర అరణ్యంలో కొంతసేపు సంచరించేవారట. అరణ్యంలో సంచరిస్తూ మనస్సుకు చాలా ప్రశాంతతగా ప్రశస్తంగా ఎక్కడైతే ఆ మనస్సుకు విశ్రాంతి అని అనిపిస్తుందో ఆ ప్రదేశంలో ఒక వృక్షమూలంలో కూర్చునేవారట. వృక్షమూలం అంటే దక్షిణామూర్తి ఎట్లా అయితే వటవృక్షం మూలంలో కూర్చుని ధ్యానమగ్నులై ఉంటారో ఆ విధంగా ఆ వృక్షమూలంలో కూర్చుని నిర్గుణ ధ్యానం చేస్తూ ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉండేవారటండి. చివరికి అన్నమాట. సాయంకాలం 6 గంటల వరకు అక్కడ అలా ధ్యాన మగ్నులై ఉండి తర్వాత పర్ణశాలకి తిరిగి వస్తూ ఉండేటటువంటి వారటండి. చేత మనందరికీ కూడా కొంచెం వయసు వచ్చిన తర్వాత జీవితంలో మార్పు రావాలి, మనసు పడ్డాలి, భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నీ పెంచుకుంటూ ఉండాలి. భక్తి అని ఇక్కడ అంటున్నారు స్వామి. ఏమిటి? భజనం భక్తి అని. భక్తిలో 2, పూజకి ఈ 2 అభిన్నమైనటువంటి అంగములండి. అర్చనకి 2 ప్రధానమైన అంగములు ఏమిటాయి అంటే, మొదటిది భక్తి, రెండవది భజనం. భక్తి వేరు, భజనం వేరు. భక్తి అంటే ఏమిటి? తస్మిన్ ప్రీతి. తస్మిన్ అంటే పరమాత్మ యందు అపరిమితమైనటువంటి ప్రేమ కలిగి ఉండటమే భక్తి. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా అమృతస్వరూపాచ అని నారద భక్తి సూత్రం. నారద మహర్షి భక్తికి సూత్రాలని రచించి లోకానికి అనుగ్రహించారు. అందులో ఈ సూత్రం ఏమిటంటే, భక్తి అంటే ఏమిటో చెబుతున్నది. పరమాత్మ యందు అతిశయించిన అపరిమితమైన ప్రేమ కలిగి ఉండటమే భక్తి. అంత ప్రేమ ఇంకా ఏ లౌకికమైన సాంసారికమైన వ్యక్తి యందు కానీ వస్తువు యందు కానీ ఉండరాదండి. పరమాత్మ యందే అది కేంద్రీకరింపబడి ఉండాలి, కాన్సన్ట్రేషన్. దానికి భక్తి అని పేరు. పరమాత్మ పట్ల ప్రేమ, భగవంతుని యందు అనురాగం, ఇది భక్తి. భజనం అంటే ఏమిటి? భజ సేవాయాం అని ధాతువుకి అర్థం. భజించుట అంటే సేవించటం, భగవంతుణ్ణి సేవించటం. ఏ విధంగా? తస్య ప్రియ కార్య సాధనం భజనం. భక్తి అంటే అపరిమితమైన ప్రేమ పరమాత్మ యందు అని. భజనము అంటే ఆ భగవంతునికి ఇష్టమైన ప్రియమైనటువంటి కార్యముల యందే ప్రవృత్తి కలిగి ఉండటం. భగవంతునికి ఎటువంటి కార్యములు చేస్తే ఇష్టమో, ఆయనకు ప్రీతి కలుగుతుందో ఆ విధమైన పుణ్యకార్యాలు, భగవత్ సంబంధమైనటువంటి ధార్మికమైన కార్యాలు, ఆ ధార్మిక కృత్యములు చెయ్యటము భజన. అంటే లోకంలో భజన అంటే ఏదో నామం చెబుతూ ఇట్లా కరతాళ ధ్వనులు, ఇది మాత్రమే లోకం భజన అని అనుకుంటున్నది కాదు. భగవంతునికి
ఏ పనులు చేస్తే స్వామివారికి ఆనందం కలుగుతుందో, వారి అనుగ్రహం మన మీద వర్షింపబడుతుందో ఆ పనులు చేయటం భజన. స్వామికి ప్రియమైన కార్యాచరణం ఇది అంకిత భావంతో చేయటం, సమర్పితమైన డెడికేషన్ అంటారు. అందుకే సమర్పణ బుద్ధితోటి ఆ కార్యక్రమాలని సాగిస్తూ ఉండటం, సాధించటం. ఎవరైనా ధర్మకార్యాలు చేస్తుంటే చేతనైన సహాయ సహకారాలు అందించటం, ఇదండి భజనం, భక్తి భజనం అలా చెప్పుకొచ్చారు. అనగా అలా భక్తి చేయగా ఆరాధ్య దైవం ఉంటుంది కదా, ఈ అంతఃకరణము, ఈ మనసు మన యొక్క ఆరాధ్య దైవ రూపంగా మారిపోతుంది. అలా అంతఃకరణము భగవద్ ఆకారాన్ని పొందటమే భక్తి అన్నారు. అట్లా పామరాణాం వ్యవహృతే వరం కర్మాద్యనుష్ఠితి తతోపి సగుణోపాస్తి నిర్గుణోపాసనం తతః. ఈ విధంగా లోకానికి సందేశాన్ని అందిస్తూ ఉండేవారు. ఇక నిర్విశేషం నిర్గుణ ధ్యానం చేస్తూ ఉండేవారండి. నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తుం అనీశ్వరాః ఏ మందాః తే అనుకంప్యంతే సవిశేష నిరూపణై. నిర్గుణ ఉపాసనలో ఇంకా కూడా ప్రావీణ్యం సంపాదించకుండా ఉండేటటువంటి మధ్యమాధికారులు, మందాధికారులు ఎవరైతే ఉంటారో వారిని కూడా వేదం అనుగ్రహించింది. ఇట్లా ఈ సగుణోపాసన ద్వారా, సగుణ బ్రహ్మోపాసనం అట్టివారికి విధింపబడ్డది. ఎందుకని నిన్న అనుకున్నాం, నందీశ్వర దర్శనమే చేతకాని వానికి నిర్గుణ నిరాకారమైనటువంటి శివలింగ దర్శనం చేయటం, దాన్ని అవగాహన చేసుకోవటం ఎంత కష్టంగా ఉంటుంది. అంచేత సగుణ జ్ఞానహీనస్య నహి నిర్గుణ వేదనం అని శాస్త్రవాక్యం. సగుణ జ్ఞానము లేకపోతే నిర్గుణ జ్ఞానము కలిగే అవకాశం లేదు. ముందు సగుణంలో పండాలందరూ. ఆ విధంగా సగుణోపాసనే చేతగాని వాడికి నిర్గుణోపాసన చెప్పామనుకోండి, ఏమవుతుంది? అది నేల విడిచి సాము చేసిన చందంగా అయిపోతుంది. అందువలన స్వాముల వారు ఇలాగా లోకానికి లోక సంగ్రహ బుద్ధితోటి సగుణ ఆరాధన ఇప్పటికి కూడా కొనసాగుతున్నది శంకర మఠాలలో. అట్లా బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉండేవారటండి. ఆత్మానందాన్ని, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం, అట్లా ఉండిపోయేవారు. అవిదిత పరమానందో వదతి జనో విషయమేవ రమణీయం తిలతైలమేవ మృష్టం ఏన న దృష్టం ఘృతం క్వాపి. మంచి శ్లోకం. బ్రహ్మానందం పరమసుఖదం అంటే ఆ ఆనందంలో ఉన్నటువంటి రసం, అందులో ఉన్న మాధుర్యం, ఆ తీయందనం, అది ఎవరికి తెలుస్తుందండి? అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అనుభవం లేని వారికి ఏం తెలుస్తుంది? అలాంటి వారికి సాంసారిక సుఖమే చాలా గొప్పగా అనిపిస్తుంది. అవిదిత పరమానందం, బ్రహ్మానందంని ఎప్పుడూ కూడా అనుభవించినటువంటి రుచి చూడని వారికి విషయానందమే చాలా ఘనంగా, చాలా గొప్పగా ఉంటుంది. దీనికి శాస్త్రకారులకు దృష్టాంతం ఇస్తున్నారు. ఎవరికైతే నెయ్యి అంటే ఘృతం నెయ్యి అనేటటువంటిది ఉన్నది, ఆ నెయ్యి ఒక బొట్టు వేసుకున్నా కూడా అనుపానం ఆ పదార్థంలో చాలా గొప్ప రుచి పుడుతుంది.
అని తెలియనటువంటి వాళ్ళకి, అంటే నెయ్యి ఉన్నది అని తెలియని వాళ్ళకి నూనె చాలా ఘనంగా అనిపిస్తుంది. నెయ్యి ఉన్నట్టు తెలియదు లోకానికి. తైలం, తిల తైలం ఉన్నారంటే నువ్వుల నూనె, నువ్వుల నూనెనే వారు నెయ్యిగా భావిస్తూ దాన్ని అనుభవిస్తూ ఉంటారు. వారికి అందులోనే సుఖం కనబడుతుంది. ఎందుకంటే ఇంతకంటే చాలా గొప్పదైనటువంటి ఘృతము, నెయ్యి అనేది ఉన్నట్టుగా వారికి తెలియదు. అంచేత బ్రహ్మానందము అనేది ఉన్నది అని తెలియని వాళ్ళకి లౌకికమైనటువంటి ఈ విషయానందమే చాలా గొప్పగా ఘనంగా అనిపిస్తుంది కదండి. ఆ విధంగా అన్నమాట. అంచేత వైరాగ్య సుఖము లోకానికి తెలియదు అంటూ ఉండేవారండి శ్రీవారు. అంటే వారితో చాలా దగ్గరగా ఉండే కొందరు ఉండేవారు. ఈ శ్రీకంఠ శాస్త్రులు ఇంకా కొందరి పేర్లు ఇక్కడ రాశారు. సర్ శేషాద్రయ్య గారు ఇలాంటి వారు. వాళ్ళతో అంటూ ఉండేవారట స్వాముల వారు, వైరాగ్య సుఖం మీకేం తెలుసు అంటుండేవారట. అది స్వానుభూత్యేకమానాయ నమశాంతాయ తేజసే అన్నట్టుగా అది ఎవరికి వారికి అనుభవంలో తెలియవలసిందే తప్ప మాటల్లో చెప్పతగినటువంటిది. మనోవాచామగోచర అని లలితా శాస్త్రంలో ఒక నామం ఉంది. మనోవాక్కులకు అందనటువంటి ఆ దివ్యమైనటువంటి ఆనందం అది. వైరాగ్యంలో ఉన్నటువంటి సుఖము మీకేం తెలుసు అని అంటూ ఉండేవారటండి శ్రీచరణుల వారు. నా వైరాగ్యాత్ పరం భాగ్యం, వైరాగ్యాన్ని మించినటువంటి భాగ్యం ఉన్నదా? నా బోధాత్ అపర సఖ, జ్ఞానాన్ని మించినటువంటి సఖ అంటే మిత్రుడు, మరొక మిత్రుడు ఉన్నాడా లోకంలో? నా హరేహే అపరహ త్రాత, పరమాత్మ సర్వరక్షకుడు భగవంతుడు. భగవంతుణ్ణి మించినటువంటి రక్షకుడు మరొకడున్నాడా? అలాగే నా సంసారాత్ పరోరిపు, మనిషికి సంసారం కంటే మించిన శత్రువు మరొకటి ఉన్నదా? ఇక్కడ సంసారం అంటే మనకి ఒక అపోహ ఉన్నది. బ్రహ్మచర్యం తర్వాత వివాహం చేసుకోవటం, సంతానం కంటం, వాళ్ళని పెంచడం, పెద్ద చేయటం, వాళ్ళకి విద్యాబుద్ధులు కలిగించటం, ఇది కాదండి సంసారం అంటే. ఇది మహర్షులు కూడా చేశారు. మన మహర్షులందరూ కూడా గృహస్థులే, వారికి భార్యలు సంతానం ఉన్నారు. వాళ్ళకి వారి స్థాయిలో ఆస్తిపాస్తులుంటే ఆ తర్వాత సంతానానికి అప్పగించి వారు ఇంకా వైరాగ్యంతో వానప్రస్థం అంటారు అప్పట్లో, వానప్రస్థాశ్రమం స్వీకరించి ఆ తర్వాత సన్యాసం పుచ్చుకుని పరమాత్మ ఐక్యం చెందేవారండి. అంటే సంసారం అంటే ఇది కాదు. సంసారం అంటే అజ్ఞానం, అవిద్య. అవిద్యయే సంసారం. దాని నుంచి బయటపడాలి. ఆ విధంగా వైరాగ్యం దాన్ని వివరిస్తూ ఉండేవారు. ఆ సుఖము ఏకాంతవాసం, ఆ ఏకాంతవాసం చేయటం వల్ల కలిగేటటువంటి ప్రయోజనము మీకు తెలియదులే అని అంటూ ఉండేవారటండి. అందువలన చాలా కాలము పర్ణశాలలోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవారట ఈ నరసింహ వనంలో. అంటే వైరాగ్యం పుష్కలం నశ్యాత్ నిష్ఫలం బ్రహ్మదర్శనం అని మాట. ఎవనికి పుష్కలంగా వైరాగ్యము కలుగదో అట్టివాడు జీవితంలో పరమాత్మని దర్శించలేడు, స్వరూప జ్ఞానాన్ని పొందలేడు. పుష్కలమైన వైరాగ్యం లేకపోతే బ్రహ్మదర్శనము నిష్ఫలము అని మాట. అంచేత జ్ఞానం అంత ప్రధానం అండి. ఇప్పుడు వంట చేయాలి, వంటకి ప్రధానమైన మిగతా ద్రవ్యాలన్నీ ఉన్నాయి, పప్పులు ఉప్పులు అవన్నీ ఉన్నాయి, కానీ మంట లేదు, అగ్ని. మంట లేకపోతే వంట తయారవుతుందా? అంచేత వంటకి మంట ఎంత అవసరమో జ్ఞానప్రాప్తికి వైరాగ్యభావం అంత అవసరం. లోకంలో ఇంకొక అపప్రథ కూడా ఉన్నది, దురభిప్రాయం. వైరాగ్యం అంటే వస్తువులని వదిలిపెట్టిపోవటం అని, గృహత్యాగం, ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టిపోవటం అని కాదు.
అసలు ఆ స్థితి, ఆ యోగం జీవితంలో ఉంటే అది చాలా అదృష్టం, అందరికీ ఉండదండి. కానీ ఇంట్లో ఉండి కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలను సాధన చేయవచ్చు. గృహస్థాశ్రమం కూడా అంత గొప్పది. అనేక మంది గృహస్థులు భగవత్ సాయుధ్యాన్ని గృహస్థ ధర్మంలోనే ఆచరిస్తూ పొందినటువంటి వారు చాలామంది ఉన్నారన్నమాట. అంటే నివృత్తరాగస్య గృహం తపోవనం అని మాట కూడా ఉంది. రాగద్వేషాలు గనుక పోతే మనిషికి, ఆ వ్యక్తి ఇంట్లో ఉన్నా కానీ బ్రహ్మానందం పరమసుఖాన్ని అనుభవించగలడు. ఇది అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాట. నివృత్త రాగస్య గృహం తపోవనం అంటే రాగద్వేషములు తొలగిన వ్యక్తికి తన గృహమే తపోవనం, అదే నరసింహవనం అవుతుంది అన్నారు. ఇక్కడైతే ప్రత్యక్షంగా గురువుగారి పేరిట నరసింహవనం, వారు నిత్యము అక్కడే ఎక్కువ కాలం, చివరికి ఆ ఆశ్రమంలోనే ఎక్కువ కాలాన్ని వ్యయం చేస్తూ వచ్చారట. కానీ సామాన్యమైనటువంటి మనలాంటి గృహస్థులకు ఏమిటంటే, ఇప్పుడు వైరాగ్యం అంటే గృహత్యాగం, వస్తువుల త్యాగం కాదు, ఆ వస్తువు మీద ఉన్న ఆసక్తిని వదలటం. కొద్దిగా ఆ రోజు ఆసక్తిని వదులుకుంటూ రావటం. అనాసక్త యోగం అంటారు దాన్ని. అది వైరాగ్యం అంటే. అమాంతంగా ఇల్లు అకిళ్ళు భార్యాబిడ్డల్ని వదిలి త్యాగం, ఆ స్థితి వస్తే నిజంగానే అప్పుడు అది జరుగుతుంది. అందువలన ఇక్కడ బ్రహ్మలోక తృణీకారో వైరాగ్యస్య అవధర్మత, పరవైరాగ్యం అంటారు. వైరాగ్యానికి పరాకాష్ఠ ఏమిటంటే బ్రహ్మలోక సుఖం కూడా కాకస్య విష్టావత్, కాకిరెట్ట అంటే మనం ఎంత అసహించుకుంటామో కాకిరెట్టను చూచి, స్వర్గసుఖాన్ని బ్రహ్మలోక సౌఖ్యాన్ని చూచి కూడా అంతటి ఏహ్యభావం, అసహ్యమైనటువంటి భావం కలిగితే అది వైరాగ్యానికి పరాకాష్ఠగా ఉంటుంది అని శాస్త్రం చెబుతున్నది. ఆ విధంగా ఇక చివరికి వచ్చేటప్పటికీ స్వామివారు అలాంటి ఏకాంతవాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారటండి. శ్రీవారి యొక్క స్వరూప స్వభావాలు అంటూ ఎవరైతే ఆర్తితోటి తమ దగ్గరికి వచ్చేవారో వారి దుఃఖం తెలుసుకుని ఆ దుఃఖాన్ని పోగొట్టేటటువంటి పద్ధతిలో వారి పట్ల వర్తిస్తూ ఉండేవారటండి. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా అని శ్లోకం చెప్పుకుంటూ ఉంటాం సహస్రనామం. ఆర్తితో ఎవరొచ్చినా సరే వారి యొక్క దుఃఖాన్ని పోగొడుతూ ఉండేవారు. మంచి ఉపదేశ ఆ వాక్యాలు చెప్పి, అంటే భాగవతంలో నవమ స్కంధంలో ఒక మహారాజు యొక్క వర్ణన వస్తుంది. రంతిదేవుడు అంటారు. ఈ రంతిదేవుడు క్షత్రియుడు, మహారాజు, పరమ భక్తుడు. ఎంత దయో వారికి, పరమ దయాళు అన్నారు. ఒక పర్యాయము భయంకరమైన కరువు వచ్చింది, దుర్భిక్షం అంటారు. దుర్భిక్షం అని ఎందుకన్నారంటే భిక్ష దొరకటం కూడా అప్పుడు చాలా దుర్భరంగా ఉంటుంది కనుక అది దుర్భిక్షం అయింది, కరువు కాటకాలు. అలాంటి సమయం వచ్చినప్పుడు ఈ రంతిదేవుడు తనకున్నదంతా పంచిపెట్టేశారటండి. బీద సాధలకి, సాధువులకి, సత్పురుషులకి తనది ఎంతైతే తన వద్ద ఉన్నదో ఆస్తి అంతా కూడా సంతర్పణం చేసి పారేశారు. అయితే ఒకానొక సమయంలో తాను, తన కుటుంబీకులు తాగటానికి కొద్ది మంచి నీరు మాత్రం మిగిలింది. ఆహారం ఏమీ లేదు, అన్నము లేదు.
కొన్ని మధురాంబువులున్నవి అని అన్నాడట ఆయన. ఒక తీయని మంచినీళ్ళు మాత్రమే ఉన్నాయి నాయన, నా దగ్గర అన్నం కూడా లేదు, నేను నీకు ఇవ్వగలిగింది ఆ తీయని మంచినీరు మాత్రమే అని. మంచినీరు కూడా దాహార్తితో వచ్చిన వానికి ధార పోసి ఒక మాట తెలుగు భాగవతంలో మనకు కనిపిస్తుంది. పోతన గారు ఆ రంతిదేవుడు అన్నాడట, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే. ఎవరు నాకు దిక్కు? స్వామివారి దిక్కు. ఆయనే ఇస్తాడు నాకు. ఆయన ఇచ్చిన దాన్ని నేను మీకు ఇస్తున్నా. మధ్యలో నేను ఎటువంటి వాడిని అంటే, ఇప్పుడు కూల్ డ్రింక్ తాగుతారండి, సీసాలో డ్రింక్ ఉంటుంది, సరే తాగే నోరు, మధ్యలో ఏముంటుంది? స్టిక్ అని ఉంటుంది. అది ఎంతో, నేను అంతే అన్నాడు. అనుభవయోగ్యమైన డ్రింక్ ఉన్నది, అనుభవించే భోక్త ఉన్నాడు మనిషి. ఈ మధ్యలో ఈ పుల్ల ఉంటుంది, దానికి ఆ మాధుర్యం ఏం తెలుసు? అట్లనే నేను మీడియేటర్గా ఉన్నా, ఎవడో ఇస్తున్నాడు నాకు, ఆ ఇచ్చింది నేను మీకు ఇస్తున్నా. అంచేత ఆ ఇవ్వటంలో కూడా అహంకారం లేదు. మళ్ళీ ఇలా తల దించుకుని ఎంతో వినయంతో ఇలా దానం చేయటం. అందువల్ల నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే అని భావించి నిశ్చింతగా ఉన్నటువంటి మహానుభావుడు ఆ రంతిదేవుడు. అటువానికి స్వామి ప్రత్యక్షమయ్యారటండి. ఆ మహాభక్తునికి వరం కోరుకోమంటే రంతిదేవుడు అద్భుతమైన వరం అండి. నిజంగా ఆ శ్లోకం నాకు చాలా ఇష్టం. ఈ శ్లోకం ఆయన అన్నాడు, నకామయేగం గతిమీశ్వరాత్ పరాం అష్టర్ధియుక్తాం అపునర్భవం వా ఆర్తిం ప్రపద్యే అఖిల దేహభాజాం అంతస్థితో ఏన భవంతి అదుఃఖాః. నమస్కారం చేసి పరమాత్మని కోరుకున్నాడు రంతిదేవుడు వరం. స్వామి, నాకు అష్టసిద్ధులు, దాని మీద నాకు దృష్టి లేదు, నేను కోరను. చాలీసాలో వస్తుంది చూడండి, అమ్మవారు సీతా అమ్మవారు ఆంజనేయ స్వామికి అష్టసిద్ధులు నవనిధులు దానం చేసినట్టు ఉన్నది. అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన జానకి మాత. తల్లి వరదీన వరమిచ్చిందట ఆంజనేయ స్వామికి. నీకు అష్టసిద్ధులు కలుగుతాయి, నవనిధులు నువ్వు పొందగలవు. అమ్మా, ఎందుకు నాకు ఇవి అని అడిగాడు స్వామి. అట్లనే మహానుభావ, మాకు అష్టసిద్ధులు అవసరం లేదు, మోక్షం కూడా నేను కోరను అన్నట్ట మహానుభావుడండి. అపునర్భవం, అపునర్భవం అంటే ముక్తి. నాకు ముక్తి మీద కూడా ధ్యాస లేదు స్వామి. మరి ఏం కావాలయ్యా నీకు? ఎప్పుడు ఎవరైనా సరే భగవత్ సాక్షాత్కారం అయితే భౌతికమైనటువంటి వరాలు సంపదలు కోరుకుంటారు, లేదు అవన్నీ వాటి ఎందు వైరాగ్యం కలిగితే మోక్షం కోరుకుంటారు. ఈయన గారు మోక్షం కూడా నాకు అక్కర్లేదంటున్నాడు. మరి ఏం కావాలి నీకు? ఆ మహానుభావుడు అంటాడండి, ఆర్తిం ప్రపద్యే అఖిల దేహభాజాం అంతస్థితః ఏన భవంతి అదుఃఖాః. సర్వజీవుల హృదయాలలో నేను ఉండాలి అని కోరుతున్నాడు ఈయన. సమస్తమైన ప్రాణుల యొక్క మనసులో హృదయాలలో తాను ఉంటూ ఏం చేస్తావురా నువ్వు అంటే, వారు అనుభవించేటటువంటి దుఃఖాలని నేను అనుభవిస్తా, వారికి సుఖాన్ని కలిగిస్తా. అలాంటి వరము నాకు ప్రసాదించు స్వామి అని కోరుకున్నట్ట రంతిదేవుడండి. వారు అనుభవించే దుఃఖాలని నేను అనుభవించే విధంగా, వారి మనస్సుకి సుఖము శాంతి లభించే విధంగా అట్టి వరం నాకు అనుగ్రహించు స్వామి అని రంతిదేవుడు కోరాడండి. పరమాత్మ అన్నారు, అదేంట చిత్రంగా ఉంది, నువ్వు కోరుకున్న వరము అందరి హృదయాలలో నేను ఉంటా స్వామి అని అంటున్నావు. నువ్వు సమస్త ప్రాణుల యొక్క మనస్సులో అంతఃకరణాల్లో నేను ఎప్పటి నుంచో ఉన్నా కదరా, నేను ఉండంగా నువ్వు వచ్చి చేరతావా ఏమిటి?
నా స్థానాన్ని ఆక్రమించాలని చెప్పి నువ్వు ఎందుకు కోరుతున్నావురా? అట్లా అడుగుతావేమో స్వామి. ఇదిగో ఇది కారణం అంటున్నాడు వాడు. నిజమే, పరమాత్మ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఈశ్వరుడు పరమాత్మ అందరి హృదయాలలో, మనందరి హృదయాల లోపల ఉన్నాడు. అంటే ఉన్నట్టుగా అనుభవం ఉంటే మనకి ఆనందం, ఆ ఉన్నట్టు అనుభవం లేదనుకోండి మనం దుఃఖపడుతూ ఉంటాం అంతే. గమనిక ఉన్నవాడికి గుర్తించిన వానికి ఆనందం, గుర్తింపు లేని ఇప్పుడు చలిమంటకు దూరంగా కూర్చుంటే చలి బాధ, చలిమంటకు దగ్గరగా వచ్చి కూర్చుంటే ఆ బాధ పోతుంది. అలాగే మీరున్నది నిజమే, కానీ మీరెట్లా ఉన్నారు అంటున్నాడు రంతిదేవుడు. మీరు సాక్షిగా ఉన్నారు అంటే ఆయా ప్రాణులు దుఃఖపడుతున్నా సరే ఆ దుఃఖానికి జాలి చూపించకుండా నువ్వు సరేలేరా నువ్వు చేసుకున్నావు పాపం, ఆ పాపానికి ఫలం నువ్వు అనుభవిస్తున్నావు, అనుభవించు అని అంటున్నట్టుగా ఒక విట్నెస్గా సాక్షిగా నువ్వు ఉన్నావు. వాడి దుఃఖాన్ని నువ్వు పోగొట్టే ప్రయత్నం చేయటల్లా. కానీ నేను అలా ఉండను స్వామి, నీలాగా సాక్షిభూతంగా ఉండను, వాడు అనుభవిస్తుంటే చూస్తూ ఊరికే ఉండను. ఆ దుఃఖాన్ని నేను అనుభవిస్తా, వాడికి సుఖం కలిగిస్తాను. అంచేత మీరు సకల ప్రాణుల హృదయాల్లో ఉంటూ కూడా ఏం లాభం చెప్పండి స్వామి? నేను భోక్తగా ఉంటాను, వారికి కర్మఫలాలని అనుగుణంగా వారు అనుభవించే ఆ దుఃఖాలు అన్నీ కూడా నేను నా మీద నా నెత్తిన వేసుకుంటా. అలాంటి వరం నాకు ప్రసాదించు స్వామి. లోకులు అందరూ కూడా సుఖంగా ఆనందంగా ఉండటమే నాకు కావాల్సింది అని ఎంతో గొప్ప వరం కోరారండి. ఇప్పటికి చూడండి మన కార్యక్రమాలు ఇలాంటివి, ఇళ్లలో పూజలు పునస్కారాలు జపతపాలన్నీ అయిన తర్వాత, యజ్ఞయాగాది క్రతువులు అయిన తర్వాత, ఇలాంటి కార్యక్రమాల తర్వాత ఏమంటాం మనం? సర్వే జనాః సుఖినః భవంతు. ఆ గొప్ప కోరిక. అందరూ సుఖంగా ఉంటే మనం కూడా సుఖంగా ఉంటాం. అందరిలో ఒకళ్ళమే కానీ మనం కూడా. జత లోకాః సమస్తాః సుఖినః భవంతు అన్నటువంటి పరమ ఉదారమైన ఆశయం అండి సనాతన ధర్మంలో. అందరూ సుఖంగా ఉండవలే, అంతేగాని ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ మెజారిటీ కాదు. ఇక్కడ మెజారిటీ అనే మాట లేదు, అది ఫారిన్ వర్డ్, అది మెజారిటీ. ఇక్కడ మెజారిటీ మైనారిటీలు కావు, సర్వే జనాః. అందువల్ల అది స్వాముల వారి శ్రీచరణుల యొక్క స్థాయి. ఆ స్థాయిలో ఉండేవారటండి, రంతిదేవుని స్థాయిలో. అంటే మనసులో ఆ విధంగా వారి యందు అపారమైన కరుణ అభావం. ఒక సందర్భం ఇక్కడ ఉటంకించారు ఈయన స్వాముల వారు. వారి యొక్క హృదయం ఎంత దయతో నిండి ఉండేది అన్నదానికి, దయార్ద్ర హృదయం అంటాం మనం. ఆర్ద్రత అంటే తడిసిపోవటం, దయ కలిగితే మనసు తడుస్తుంది, ఆర్ద్రత చెందుతుంది. ఆ ఆర్ద్ర హృదయాన్ని మనం తెలుసుకోవాలంటే ఒక ఘట్టం చెప్తున్నారు ఇక్కడ. 1907వ సంవత్సరంలో శ్రీవారు యాత్రా క్రమంలో శ్రీరంగపట్టణానికి వచ్చారట. సందర్భంలో అనేక మంది శిష్యులు వచ్చారు, భక్తులు. బంగారు పల్లకీలో కూర్చోబెట్టి శ్రీరంగపట్టణపు 4 వీధుల్లో ఊరేగించారు స్వాముల వారిని. ఉత్సవం చేశారు ఆనందంగా. పల్లకిలో కూర్చుని ఉన్నారు, శిబిక అంటారు సంస్కృతంలో. పల్లకిలో ఉన్నారు స్వాముల వారు. ఒక్కసారిగా వారి మనసుకి లోపల ఏదో కాస్త బాధ కలుగుతున్నది అని అనిపించింది చూచేవారికి. మనసు కొంచెం ముఖము వివర్ణమైందిట, కళ్ళంబడి బాష్పకణాలు రాలుతున్నాయి. ఎవరికి తెలియదు కారణము. ఎవరండి అంత ధైర్యంగా అడగగలిగిన వారు స్వాముల వారిని? కారణం తెలియలా, అంత భ్రాంతి పడుతున్నారట. సరే, కొంత సమయానికి ఉత్సవం ముగిసింది. స్వామివారు బసకు చేరిన తర్వాత ప్రస్తావించారు. అంటే వారికి ఆ శ్రీరంగపట్టణంలో ఊరేగింపు సమయంలో అంత క్రితము
ఆ శ్రీరంగపట్టణాన్ని ఏలాడుగా టిప్పు సుల్తాన్. ఆ టిప్పు సుల్తాను స్మరణకు వచ్చారట. తర్వాత చెప్పారట వారు, ఏమిటి ఒక్కసారిగా మీరు ఇంత బాధని అనుభవించినట్టుగా మాకు అవగతమైంది. అప్పుడు అన్నారటండి ఆయన ఆ స్మరణకు వచ్చి, అంతటి పరాక్రమ సంపన్నుడు కూడా, అంతటి వైభవాన్ని అనుభవించినటువంటి వ్యక్తి కూడా చివరికి శత్రువుల చేత చిక్కి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఎవరికైనా ఉన్నది కదా అది. కారే రాజులు రాజ్యములు గలగవే, గర్వోన్నతిన్ బొందరే వారేరి సిరి మూటగొట్టుకుని పోవంజాలిరే, ఉర్విపై పేరైనంగలదే శిబి ప్రముఖులన్ ప్రీతిని యశఃకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ అంటాడు వామనావతారంలో పరమాత్మ. కాదు, వీడు బలిచక్రవర్తి పరమాత్మతో. అంచేత అలాగే ఇక్కడ కూడా వాడు దుర్మార్గుడు, హిందూ ధర్మానికి చాలా నష్టం కలిగించినటువంటి వాడండి. అయితే టిప్పు సుల్తాన్ యొక్క చరిత్ర శ్రీవారికి తెలియదు అనుకుంటే మనం అజ్ఞానులమే, పప్పులో కాలేసిన వాళ్ళం అవుతాం. వారి సమగ్రమైనటువంటి చరిత్ర తెలిసినా కూడా ఆ ప్రదేశానికి వచ్చేటప్పటికీ వారు గుర్తుకొచ్చారట. అంటే ఎంతటి వాడైనా అంతే కదా అన్నటువంటి విషయం. ఆ విధంగా వారి సదయం హృదయం, మనసు అంత సున్నితంగా ఉండేదండి. సరే, సమత్వ బుద్ధి. ఆశ్చర్యంగా సమత్వ బుద్ధి అంటే, సమత్వం యోగ ఉచ్యతే అంటే సమభావన. సమోహం సర్వభూతేషు అని గీతా శ్లోకం నిన్న చెప్పుకున్నాం కదా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః అని గీతా శ్లోకం, పరమాత్మ యొక్క వాక్యం ఇది. అంటే పండితులు అయినటువంటి వారు సమత్వాన్ని చూస్తారు, దర్శిస్తారు. ఎవరిలో? మంచి వైదికమైన పాండిత్యం కలిగి ఉన్నటువంటి బ్రాహ్మణోత్తమునిలో. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అంటే బ్రాహ్మణునిలో. గవి ఆవులో, హస్తిని ఏనుగులో, శునిచైవ కుక్కలో, శ్వపాకేచ కుక్క మాంసం వండుకు తినేటటువంటి చండాలునిలో కూడా ఎవరైతే సమంగా ఉన్నటువంటి పరబ్రహ్మని పరమాత్మని దర్శిస్తారో అట్టివారు పండితులు అని సమదర్శనం గురించి చాలా గొప్పగా. సమదర్శనం అంటే ఇక్కడ అందరినీ సమంగా చూడటం కాదండి. కుక్క, ఏనుగు, ఈ పక్కనే గోవు కుక్క ఒకటవుతాయా? శివలింగానికి అభిషేకం చేయాలంటే గోక్షీరంతో చేస్తాం, కానీ శునక క్షీరంతో లోకంలో ఎక్కడన్నా అభిషేకం ఉందా? సమభావనగా ట్రీట్మెంట్ కాదు, సమంగా అందరిలో సమంగా వెలుగుతున్నటువంటి పరమాత్మని దర్శించటం, అది సమభావన అంటే, అది ఈక్వాలిటీ. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. అదే అసలైనటువంటి చూపు అన్నారు. ఆ చూపు ఎట్లా ఉండాలి? అంటే సర్వత్రా బ్రహ్మని చూడటం. దీనివల్ల రాగద్వేషాలు తొలగిపోతాయండి. విరాట్ స్వరూపం ప్రకృతిలో, విశ్వంలో విష్ణువుని దర్శించకపోతే ఎన్ని జన్మలకైనా సరే రాగద్వేషాలు తొలగవు. విశ్వం విష్ణు రెండు నామాలు కదా ప్రారంభంలో, శాస్త్రనామాల్లో. విశ్వం విష్ణు అంటే విశ్వమే విష్ణువు. హరిరేవ జగత్ జగదేవ హరి, హరితో జగతో నహి భిన్నతను. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు సంశయము పనిలేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. అది భాగవత ఈ సూక్తి. అందువలన అంత సర్వభూతముల యందు సముడై ఏ పరమాత్మ చైతన్య రూపంగా భాసిల్లుతున్నాడో
అట్టి భగవంతుణ్ణి ఎవడైతే చూడగలుగుతాడో అట్టి వాడి చూపే అసలైన సిసలైనటువంటి చూపు. యః పశ్యతి సపశ్యతి. ఆ విధంగా గీతలో చెప్పిన విధంగా సర్వత్ర దైత్యాహ సమతాముపేత సమత్వమారాధనమచ్యుతస్య. విష్ణు పురాణంలో ప్రహ్లాదుడు అంటాడు, ప్రహ్లాదుడు రాక్షస కులంలో పుట్టాడు, అయినా సరే ఎక్కడ రాక్షసత్వం లేదు ప్రహ్లాదుని యందు. తన తోటి పిల్లల్ని కూర్చోబెట్టుకుని మంచి మంచి మాటలు చెప్తూ ఉండేవాడండి. ఒరే, సమత్వం సమభావన, అది దాన్ని మించినటువంటి ఆరాధన లేదురా అని చెప్పావట ప్రహ్లాదుడు. సమదర్శనం, అందరి యందు సమస్త మానవులే కాదు, సమస్త జంతుజాలం అన్ని ప్రాణుల యందు సమంగా వెలుగుతున్న పరమాత్మని ఆరాధన చేయటం సమదర్శనం, దాన్ని మించిన ఆరాధన లేదురా అని. ఆ విధంగా ఏకాంత భక్తిర్ గోవిందే యత్ సర్వత్ర తదీక్షణం. సర్వత్రా అంటే అంతటా కూడా భగవద్ దర్శనం చేయగలగటం ఉన్నదే, అది ఏకాంత భక్తి నాయన. ఆ విధంగా చెబుతూ ఉండేవారు వారు భక్తులకి. చూడండి, ఎప్పటికైనా సరే అలాంటి ఆ మహాపురుషుణ్ణి శ్రీవారిని ఎవరైనా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అని కనుక అనుకున్నట్లయితే వారి యొక్క అజ్ఞానం, అది వారి తెలియంతనం అంతే. చాలా విశేషంగా చూడండి, ఇక్కడ అంటారు ద్వైతులు, విశిష్టాద్వైతులు వారు కూడా స్వామివారిని ఎంతో అభిమానించేవారు. న్యాయంగా అయితే సిద్ధాంతరీత్యా భేదం ఉన్నది అద్వైతానికి, ద్వైతానికి, విశిష్టాద్వైతానికి. మూడు విభిన్నమైనటువంటి సిద్ధాంతాలు. అయినా సరే ఈ ద్వైత విశిష్టాద్వైతులలో అనేక మంది స్వామివారి యొక్క సన్నిధికి వస్తూ ఉండేవారట. ఆ విధంగా శాస్త్ర వ్యాసంగం జరుగుతూ ఉండేది. అందువలన భోజి మహారాజు ఒక మాట అన్నాడు, శివ శిశిరాంశయా నిరేజు శివ శివతా నిలుఠంతి గృధ్రపాదై. రావణాసురుడు చూడండి, తెల్లవారేపటికల్లా 9 కోటి శివాలయాలలో అర్చన చేస్తూ ఉండేవాడు అని మాట. అంటే అంత గొప్ప శివభక్తుడు అని లోకానికి చెప్పటం అండి. తన యొక్క 10 శిరస్సులని ఆ శివలింగం మీద ఇలా మనం పెద్దలకి పాదాలకి ఎలా తగిలిస్తామో మన శిరస్సుని, అట్లా శివభగవాను శివలింగం యొక్క ఆ శిరస్సు మీద వాని యొక్క 10 తలలు ఇలా ఉండేవి. అవి వధింపబడ్డ తర్వాత రామచంద్రమూర్తి చేత ఆ శిరస్సులే రణరంగంలో గృధ్రపాదై, భయంకరమైనటువంటి గద్దలు రాబందుల యొక్క కాళ్ళ కింద ఆ శవం, వాని యొక్క శవం. అయి ఖలు విషమః పురాకృతానాం భవతి జంతుషు కర్మణాం విపాక. అట్లా కర్మఫలాన్ని ఎంతటి వారైనా అలా అనుభవించవలసింది. శివ అంటున్నారండి ఇక్కడ. అంతే కదా, కళ్ళు మూతలు పడకుండా ఉన్నంత కాలమే ఈ వైభవం అంతా. ఒక్కసారి శాశ్వతంగా కళ్ళు మూతలు పడితే సమ్మీలనే నయనయోహో నహి కించిదస్తి, ఏముందండి తర్వాత. అట్లా వైరాగ్య భావం పెంచుకోవటం, వస్తువు మీద వ్యక్తుల మీద ఉన్నటువంటి మమత ఆసక్తి, దాన్ని కొంత తొలగించుకుంటూ వైరాగ్యం అండి. వైరాగ్యం లేనిదే జ్ఞానం లేదు. భక్తి అంచేతనే త్రిపుటి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, భక్తి జ్ఞాన వైరాగ్యాలు. ఏ ఒకటి లేకపోయినా మిగతా 2 ఉండవు, అన్యోన్య ఆశ్రితంగా ఉంటూ ఉంటాయి ఈ 3. ఇలాంటి గొప్పగా వేదాంత విచారణ చేస్తూ జరుపుతూ వచ్చినటువంటి భక్తులకి ఇలా బోధిస్తూ వారి మనస్సులో ఉన్న ఆ దుఃఖాన్ని తొలగిస్తూ ఉండేవారు. అన్ని సంప్రదాయాల వారు వస్తూ ఉండేవారండి. అంత సమభావన. ఆ విధంగా అంటే మొట్టమొదటగా భేద బుద్ధితో ప్రారంభమవుతుంది ఎవరికైనా సరే. మనందరూ కూడా ఇప్పుడు మనం అర్చన చేస్తున్నాం, స్వామివారు అర్చన చేస్తున్నారు.
అర్చన చేసే వ్యక్తి అర్చకుడు, పూజకుడు, అర్చింపబడేటటువంటి దేవుడు. ఇక్కడ ఇద్దరున్నారు, అర్చించే భక్తుడు, అర్చన అందుకునే భగవంతుడు, ఇద్దరు ఉన్నారు కదా. ఇద్దరు ఉంటే ద్వైతం అది, కానీ సిద్ధాంతము అద్వైతం కదా. అయినా సరే ప్రారంభ కాలంలో ఇట్లా భేద బుద్ధితోనే బ్రహ్మ ఉపాసన మొదలెట్టాలి. మహానుభావ, నువ్వెక్కడ, నేనెక్కడ, నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ, ఎక్కడ సముద్రము, ఎక్కడ సముద్రంలో ఉన్నటువంటి ఒక బిందువు, సముద్ర జలంలో ఒక బిందువుని నేను, నీవు మహాసముద్రం, నీకు నాకు ఎక్కడ పోలిక. సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో నతారంగః. శంకరుల యొక్క వాంగ్మయం ఇది. సాంపుడు సముద్రము, తరంగము రెండు చెప్పారు. సముద్ర స్థానంలో పరమాత్మ ఉన్నాడు, తరంగ స్థానంలో మనం ఉన్నాం, జీవుడున్నాడు. ఎక్కడ ఒక్క తరంగము, ఎక్కడ మహాసముద్రం. అందువల్ల స్వామి, నువ్వే, నేనే, ఎంత నీకు నాకు అభేదం ఉన్నప్పటికీ కూడా, అంత అద్వైతి శంకరులు, అభేద ప్రతిపాదన చేసేటటువంటి మహానుభావుడు కూడా భక్తి విషయం వచ్చేప్పటికీ, మహానుభావ నువ్వే, నేనే అంటున్నాడు. అట్లనే ప్రారంభం కావాలి ఆ భక్తి అనేటటువంటిది. న్యాయంగా అయితే జ్ఞానం అంటే అభేద దర్శనం జ్ఞానం. అయితే ప్రారంభంలో మాత్రం అభేదంగా ప్రారంభం. ఏ విధంగా భక్తులకి అలా అనుగ్రహ భాషణం అంటారు, అలా జరుగుతూ ఉండేవి. అందువలన భాగవతీ భక్తి అంటే సామాన్య భక్తి, పరాభక్తి, దాని గురించి విశేషంగా గ్రంథంలో వ్రాశారు శ్రీకంఠ శాస్త్రులు గారు. అంటే స్వామివారు చెప్పినటువంటి అనుగ్రహ భాషణంలో సారరూపంగా ఉన్నటువంటి మాటల్ని స్వామివారు అప్పట్లో ఎలా భాషిస్తూ ఉండేవారు అంటే, రెండు రకాల భక్తి, సామాన్య భక్తి, విశేష భక్తి. దాన్ని పరాభక్తి అంటారు. విశేష భక్తిని సామాన్యంగా ఎలా ద్వైతంతో ప్రారంభం, అలా ప్రారంభమైనటువంటి భక్తి కొంతకాలం అయ్యేప్పటికీ మనస్సు పరిపక్వత చెందితే అది అభేదంగా మారుతుంది. దానికి విశేషంగా ఇక్కడ మధుసూదన సరస్వతి స్వాముల వారని, వారు పరమ అద్వైతి. గీతకి వారి భాష్యం కూడా ఉన్నది. వారు ఇక్కడ మంచి మాట చెప్పారండి. ఇక్కడ ప్రారంభంలో చూడండి, తస్యైవాహం మమైవాసౌ త్వమేవాహమితి త్రిధా భగవచ్చరణత్వం స్యాత్ సాధనాభ్యాస భేదతః. మొట్టమొదట ఎలా ఉంటుంది? మహానుభావ, నేను నీవాడను, నేను నీవాణ్ణి, అది దాస్యభక్తి. దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ. ఏ విధంగా ఆంజనేయ స్వామి రామదాసుడు కదా, మహానుభావ నీవు నా ప్రభువి, నేను నీకు దాసానుదాసుడిని. ఇది దాస్యభక్తి. నేను నీవాడను అంటే నాకు విలువ లేదు, నీకే విలువ, ఎందుకంటే నువ్వు సముద్రానివి, నేను తరంగాన్ని. ఇలా ప్రారంభమయ్యి దాసోహం 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 అలా ప్రారంభమైనటువంటి భక్తి రెండవ సోపానం వచ్చేటప్పటికీ నీవు నావాడవు అన్నటువంటి ఆ సఖ్యభక్తి ఏర్పడుతుంది. దాస్యభక్తి పోయి సఖ్యభక్తి కలుగుతుందిట. ఏ విధంగా? మమైవ అసౌ, నీవు నావాడివి. ఇంతకుముందు ఏమనుకున్నావు? నేనే నీవాణ్ణి అంటే నీకు ప్రాధాన్యం ఎక్కువ, నేను అప్రధానం. ఇప్పుడు సఖ్యభక్తిలో మహానుభావ నువ్వు నావాడివి. ఇలా ఇక ఇది కూడా బాగా పరిపక్వత చెందితే చివరిగా త్వమేవాహం, నువ్వే నేను, నేనే నువ్వు అన్నటువంటి అద్వైత భక్తి అది కలుగుతుంది. ప్రారంభంలో ద్వైతం, దాసోహం 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 అని అంటూ ఉంటే, అది భావన చేస్తూ ఉంటే, అది ఫలించగా పరమాత్మ అనుగ్రహించి ఆ దాసోహం అన్న మాటలో దా ఉన్నదే దాన్ని తొలగించేస్తాడట శ్రీకృష్ణ పరమాత్మ. దాసోహంలో దాబోతే సోహం సోహం ఆ బ్రహ్మాహం అన్నటువంటి అద్వైత భక్తి అది కలుగుతుంది.
ఇట్లా వారి అనుగ్రహ భాషణాలు ఇలా ఇలా ఉంటూ ఉండేవి. నువ్వు నేను ఒకటే అనే అద్వైత భక్తి. అట్లా చూడండి, పిల్లని ఒక అయ్య చేతులు పెడతాం, వివాహం చేస్తాం, కన్యాదానం చేస్తాడు ఆ తండ్రి. పిల్ల అత్తారింటికి వెళుతుంది. వెళ్ళినటువంటి ఆడపిల్ల ఆరంభంలో చూడండి, ఇప్పుడు భర్తృగృహంలో నేను నీ దానను, భర్తకి దాసోహం. ఇది చాలా మృదువైనటువంటి దాస్యభావం. ఇలా కొంతకాలం ఉంటుంది. కొంచెం అమ్మాయికి సీనియారిటీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు అక్కడ కాపురానికి వెళ్ళిన తర్వాత అప్పుడు కొంతకాలానికి మీరే నావారు, మీరు నావారు అన్నటువంటి ఒక బిగువైన సఖ్యభక్తి ఏర్పడుతుంది ఆ పిల్లకి, అంటే భార్యకి భర్త పట్ల. ఇంకా కూడా సీనియారిటీ వస్తే అప్పుడు అద్వైత భక్తి. నా స్వామికి నాకు ఏంటి తేడా? ఎవరన్నా వచ్చారనుకోండి ఇంటికి, అండి ఉన్నారా, అయ్యగారు ఇంట్లో ఉన్నారా? ఆవిడంటుంది, అయ్యగారు లేరు, అయినా అయ్యగారితో నీకేం పని? అయ్యా నేను ఒకటేలే, అయ్యగారితో ఏం చెప్తావో అది నాకే చెప్పు అంటుంది ఆవిడ. అంటే పరిపక్వత అది. ఆ విధంగా అలా వర్ణించారు శాస్త్రంలో. ఇది లోకాః సమస్తాః సుఖినో భవంతు అన్నటువంటి ఉదాత్తమైన లక్ష్యం. చూడండి, ఇక్కడ ఏమాత్రంగా పాపానికి తావు లేకుండా ఉంటుంది మన యొక్క భక్తిభావం. చిత్తశుద్ధికి, మనశ్శాంతికి చక్కని సోపానాలండి. ఇలా ఇలా చెప్తూ ఉండేవారు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవ ఇతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. ఈ విధంగా స్వామివారు భక్తిసుధా తరంగిణి అని, ఇది గ్రంథ నామకరణం. వారు రచించినటువంటి రచనలన్నీ గ్రంథస్థంగా ఉన్నాయి. దినేశ స్తవము అని వ్రాశారు. దినేశుడు అంటే సూర్యభగవానుడు, సూర్యస్తవం. అందులో ఒక మంచి శ్లోకం అండి స్వామివారిది. నివార్య బాహ్యం పరమంధకారం దినేశ గర్వం కురుషే వృధాత్వం యద్యస్తి శక్తి తవ మామకీనం అంతస్థమాంద్యం వినివారయాసు. భక్తవత్సల భగవానికి జై. చాలా మంచి భావన. శ్రీచరణులు అంటున్నారు, స్వామి, ఓ సూర్యభగవానుడా, నీవు ఉదయించగానే బాహ్యంలో బయట ఉన్నటువంటి అంధకారం అంతా కూడా తొలగిపోతున్నది, చీకటి మటుమాయం అయిపోతున్నది. అలా అని చెప్పి నువ్వు అహంకరిస్తున్నావేమో, అది కాదు. నాలో ఉన్నది కావలసినంత అంధకారం, అజ్ఞానమనే అంధకారం నాలో ఎంతో పుష్కలంగా ఉన్నది. నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నట్లయితే నా హృదయంలో అనాదిగా గూడు కట్టుకుని జన్మాంతరాల నుంచి కూడా వెంట వస్తున్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని నువ్వు గనక తొలగించగలిగితే అప్పుడు నీ అహంకారానికి సార్థకత ఏర్పడుతుంది. అంచేత అంతస్థం ఆంధ్యం, నా లోపల ఉన్నటువంటి అంధకారాన్ని వెంటనే నువ్వు వినివారయ, నీవు తొలగించు, నీకు గనక సామర్థ్యం ఉంటే అని అంటున్నారండి. అంటే ఎంత అది ఉదాత్తంగా ఉందో ఆ మాట. అందువలన గురుభక్తి విశేషంగా, అదే ఈ పరంపరలో అందరూ స్వాముల వారికి వస్తున్నదండి. గురువుల యందు, పరమ గురువుల యందు, పరమేష్ఠి గురువుల యందు అట్ట శరణం న భవతి జననీ న పిత న సుత న సోదర నాన్యే
పరమం శరణమిదం మే చరణం మమ శిరసి దేశికన్యస్తం అంటున్నారు. చాలా ఇష్టమైనటువంటి శ్లోకం ఇది. అసాధారణమైనటువంటి గురుభక్తి అండి. అంటే ప్రతిరోజు ఇది దినచర్య. వారు స్నానం చేసి రాగానే తమ యొక్క గురువులు వారు ధరిస్తూ ఉండిన ఆ దారు అంటే చెక్క పాదుకలు, పావుకోళ్ళు అంటారు కదా, ఆ చెక్క పాదుకలని మొట్టమొదట 2 చేతులతో పైకి తీసుకుని కళ్ళకద్దుకుని తమ ఒంటి మీద ఉన్నటువంటి ఆ శాటి అంటారు వస్త్రంతో ఆ పాదుకలని తుడిచి శిరస్సు మీద పెట్టుకుని ఆనందపడేవారు. అప్పుడు ఈ శ్లోకం చెప్పుకుంటూ ఉండేవారు. పరమం శరణమిదం మే చరణం. గురుదేవా, మీ చరణాలు తప్ప నాకొక అన్యమైనటువంటి శరణము లేదు. మమ శిరసి దేశికన్యస్తం. దేశికులు అంటే గురువులు. అలా ఈ శ్లోకాన్ని అనేక పర్యాయాలు చెప్పుకుంటూ ఆ గురు పాదుకలని కళ్ళగద్దుకుంటూ హృదయానికి ధరిస్తూ ఎంతో ఆనందపడుతూ ఉండేవారటండి. ఒకరోజు కూడా గురు నామ జపం చెయ్యకుండా ఇతరమైనటువంటి మహామంత్రాలను జపించేవారు కాదు. ఇదే గురునామ సంకీర్తనం. ఇతర సమయాలలో ఇట్లా గురుస్మరణ, ఆర్తజనులు వారందరూ వచ్చినటువంటి భక్తులందరినీ అట్లా అనుగ్రహిస్తూ ఉండేవారు. అంటే మఠంలో ఉన్నప్పుడు కానీ సంచారానికి వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమైనటువంటి సమయాల్లో శ్రీవారి యందు శిష్యులు విశేషంగా ఉండేవారండి. వారి యందు ఎంతో అనుగ్రహాన్ని చూపిస్తూ ఉండేవారు గురువులు. అంటే అటు సంతధారగా ఆనందాశ్రువులు కురుస్తూ ఉండేవిట. ఎందుకని ఈ గ్రంథ రచయిత తాను అనుభవించి వారి యొక్క శ్రీవారి సన్నిధానంలో ఉండి 21 సంవత్సరాల పాటు రచించినటువంటి పరమ ప్రామాణికమైన వారి యొక్క జీవిత చరిత్ర, ఆ విశేషాలన్నీ కూడా వారు ఎన్ని సత్కర్మలైతే చేశారో అవన్నీ గురువులు గారికి సమర్పిస్తూ ఉండేవారట. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం అన్నట్టుగా. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యేసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఇది గీతా శ్లోకం. అర్జునునికి పరమాత్మ బోధిస్తున్నారు. నువ్వు చేసేటటువంటి ప్రతి కర్మ, నువ్వు లోపలికి తీసుకునేటటువంటి అశనం, ప్రతి ఆహారము, నువ్వు చేసే హోమము, నువ్వు ఇచ్చేటటువంటి దాన ధర్మాలు, నువ్వు చేసే తపస్సు, ఇదంతా కూడా నాకు అర్పించు. భగవదర్పణం అంటే నిష్కామంగా ఇవన్నీ చేసినట్లయితే అంతఃకరణం త్వరగా పవిత్రమవుతుంది, జ్ఞానజ్యోతి అలా వెలుగుతుంది. ఆ విధంగా అండి భక్తి సుధా తరంగిణిలో ఈ విషయాలన్నీ కూడా వారు లిపిబద్ధం చేశారు స్వాముల వారు. గురువర కరుణాం హిత్వా కోవా శ్రేష్టం లభేత లోకేస్మిన్ తస్మాత్ గురువర చరణం భజ చేతః సర్వసౌఖ్యమూలం త్వం. అలా రాసుకున్నారు. ఓ మనసా, ఇప్పుడు ఎవరికి బోధ చేయటం లేదండి, తమ మనస్సుకి తాము బోధ చేసుకుంటున్నారు. నిజబోధ అంటారు దీన్ని, ఆత్మబోధ. ఓ మనసా, చేతః సర్వసౌఖ్యమూలం. సర్వసుఖాలకి సర్వశుభాలకి పరమ కారణమైనటువంటి గురువు యొక్క పవిత్రమైనటువంటి ఆ పాదములు, అవే మాకు ఆశ్రయం. అందువలన తస్మాత్ గురువర చరణం భజ. ఎంతసేపటికి ఆ గురువు యొక్క పాదపద్మాలని నీవు భజిస్తూ ఉండవలే అని తమ మనస్సుకి తాము బోధ చేసుకుంటూ
ఉండేవాటండి. కురు కరుణామయి దీనే సురవరు తర గర్వహరణ నిపుణకర. స్వర్గలోకంలో ఒక దేవతా వృక్షం ఉన్నట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. ఏమిటా దేవతా వృక్షము? పారిజాతం అంటారు. అంటే ఏది కోరితే దాన్ని అనుగ్రహ కల్పతరు అని కూడా ఉన్నది. గురుదేవా, మీ హస్తాలలో ఉన్నటువంటి దాతృత్వము కల్పతరువు దగ్గర ఉన్నదా అని ప్రశ్నిస్తున్నారు. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మనం అడిగింది అది ఇస్తుంది. గురువులు మనం అడగకపోయినా సరే మనకి ఏది మేలు చేస్తుందో, ఏది హితకరమో అది గురువు ప్రసాదిస్తాడు, అడగక్కల్లా. అంచేత మహానుభావ, మా యందు మీరు అనుగ్రహం చూపండి. కురు కరుణామయి దీనే, ఈ దీనుని యందు మీరు అనుగ్రహం చూపించండి. సురవరతరు గర్వహరణ నిపుణకర. మీ 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 చేతి ముందు ఆ కల్పవృక్షము దిగదుడుపు అన్నారండి. ఈ విధంగా చక్కని భక్తి, గురుభక్తి తద్వారా మనకి బోధ చేస్తున్నారండి. అయితే రెండవసారి దక్షిణయాత్రను పూర్తి చేసుకొని మరల శృంగేరికి రావటం జరిగింది. ఇప్పుడు వైశాఖ శుక్ల పంచమి, ఆ రోజు శంకర భగవత్పాదుల యొక్క మనం ఉత్సవం జరుపుకుంటాం. శంకర జయంతి జరుపుకుంటూ ఉంటాం. ఆ జయంతి ఉత్సవం బాగా వైభవంగా, ఎట్లా అయితే శ్రీరామ నవమికి రామ ఉత్సవం జరుపుకుంటామో, కృష్ణాష్టమి రోజున ఏ విధంగా శ్రీకృష్ణ ఆరాధన జరుపుకుంటామో, అలాగే వైశాఖ శుద్ధ పంచమి రోజున శంకరుల వారు ఉదయించారు కనుక శంకర జయంతి ఆ స్థాయిలోనే జరగాలి ప్రారంభించారండి గురువుగారు. అది ఎంత ప్రసిద్ధికి వచ్చింది అంటే, ఈ రోజున చూడండి, పంచాంగంలో కూడా ఇతరమైనటువంటి పండుగలని ఏ విధంగా అయితే ఏ మాసంలో ఏ ఉత్సవం పండుగ వస్తుందో పర్వము, అలాగే వైశాఖం వచ్చేప్పటికల్లా వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి అని ప్రతి క్యాలెండర్లో, ప్రతి పంచాంగంలో ఇప్పటికీ ఈ సంప్రదాయం వారు ఆరంభించినటువంటిదండి ఆ మహానుభావుడు. అంచేత శ్రీమద్ ఆచార్యకృతమైనటువంటి ప్రస్థానత్రయ భాష్య గ్రంథాలు ఆ రోజున శంకర జయంతి రోజున భాష్య గ్రంథ పారాయణ, వేద పారాయణాలు, సాయంకాలం పూట మహనీయులు, గొప్పవారు, పండితులు, విద్వద్ గోష్ఠి వారి చేత ఉపదిష్టమైనటువంటి తత్వ మార్గం, అది కదా ముఖ్యం. ఇప్పుడు ఏ సాధన చేసినా కూడా పరమాత్మని చేరుకోవటం పుట్టిన ప్రతివాని యొక్క లక్ష్యం. మనందరి యొక్క లక్ష్యం ఏమిటంటే భగవంతుని దగ్గర నుంచి ఎప్పుడు విడిపడ్డామో తెలియదు. తెలియంతనం అంటే అవిద్య, అజ్ఞానం. తెలియంతనం అంటే ఏమిటి? అజ్ఞానమేగా. ఎప్పుడండి బ్రహ్మగా ఉన్నటువంటి వాళ్ళము జీవులం ఎప్పుడయ్యాం? ఉన్నది ఒక్క బ్రహ్మే అయినప్పుడు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఇక్కడ నానాత్వం లేదు, ప్లూరాలిటీ లేదు, అనేకత్వం లేదు. ఉన్నది ఏక వస్తువు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షి చేత కేవల నిర్గుణశ్చ. ఇది పరమాత్మ, కేవలుడు, ఏకమేవ. మరి జీవుడు ఎట్లా వచ్చాడు? ఉన్నది బ్రహ్మే అయినప్పుడు జీవుడు కూడా బ్రహ్మే, లేకపోతే ఏకత్వం దెబ్బతింటుంది కదా. అంచేత జీవో బ్రహ్మైవ నాపరహ అనే అద్వైతం. ఎప్పుడు మనం విడిపడ్డామో పరమాత్మ నుంచి తెలియదు. ఎందుకంటే అవిద్య అనాదిగా ఉంది. కానీ విడిపడ్డాము అని అనుభవంలో ఉంది. ఎందువల్ల? అనేక కష్టాలు అనుభవిస్తున్నాం. సుఖ దుఃఖాలు రెండూ ఉంటున్నాయి. సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువగా ఉంటున్నది. దీనికి అంతు పంతు లేకుండా కూడా ఉంది. జన్మ పరంపరలు పెరిగిపోయి ఎన్నిసార్లు పుట్టామో, ఇంకా పుట్టవలసినటువంటి జన్మలు ఇంకా ఎన్ని ఉన్నాయో. జన్మరాహిత్యం అయితే సంతోషం. ఎప్పటికైనా సరే జ్ఞానం కలగాల్సిందే. కురుతే గంగాసాగర గమనం
వ్రత పరిపాలనం అథవా దానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవింద శ్లోకాల్లో ఉద్బోధిస్తున్నారు శంకరులు. నీవు గంగాసాగరం, గంగా నది సముద్రంలో కలిసేటటువంటి ఆ ప్రదేశం ఉన్నదే మనకు చాలా సనాతన ధర్మంలో పవిత్రం. నదీ సాగర సంగమం, అక్కడికి వెళ్ళి స్నానం చేస్తాం. అలాగే గోదావరి సముద్రంలో కలిసే చోటు, అలాగే శ్రీ కృష్ణానది సముద్రంలో కలిసే హంసల దీవి అంటాం, హంసద్వీపం ఒకప్పుడు. ఇప్పుడు హంసల ద్వీపం దీవి అయింది. వేణుగోపాల స్వామి వారు ఉన్నారు అక్కడ. ప్రతి సంవత్సరం సుమారుగా ఒక 101-102 సంవత్సరాల నుంచి భాగవత సప్తాహం జరుగుతోంది వార్షికంగా హంసల దీవిలో. అట్లాగే అక్కడ మనం స్నానం చేస్తాం. శంకరులు అంటున్నారు, ఇలాంటి గంగాసాగర సంగమ స్నానాలు నువ్వు ఎన్ని చేసినా, గంగాసాగర గమనం, వ్రత పరిపాలనం, ఎన్ని నోములు వ్రతాలు ఆచరించినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, జ్ఞానం నీకు కలగకపోతే ముక్తి లేదు. ఇది సిద్ధాంతం. కంచేత ఇవన్నీ చేస్తున్నామంటే దేనికోసం? జ్ఞానం కోసం. ఈ సాధనలన్నీ కూడా జ్ఞానప్రాప్తి కొరకే. అట్లా బోధ చేస్తుండేవారు. జయంతి ఉత్సవాన్ని ఆరంభించినటువంటి మహానుభావులండి. శిష్యులకంతా ఉపదేశం చేస్తూ శృంగేరి 4 వీధులలో ఆచార్య స్వాముల వారి యొక్క చిత్రపటాన్ని నామ సంకీర్తన చేస్తూ ఉత్సవం జరిపేవారు. అట్లా ప్రారంభమైంది శృంగేరిలో. ఇప్పుడు మాడా వీధులు అంటారే తిరుమలలో, ఆ విధంగా శృంగేరిలో పంచమి రోజున ఉదయం పూజ చేసి, పూజానంతరం ఉత్సవం చేసి, ఒక పానక పూజ, బ్రాహ్మణ సంతర్పణ, ఈ క్రమంగా జన్మోత్సవం బ్రహ్మాండంగా ఇట్లనే నడవాలి. ప్రతి సంవత్సరం వార్షికంగా ఒక వ్యవస్థ చేశారట, కట్టుబాటు. 5 రోజుల ఉత్సవకాలం శ్రీవారు దయచేశారు. ఉత్సవంలో అట్లా గురుభక్తిని ప్రబోధించారండి లోకానికి. సిద్ధ సంకల్పులు మహానుభావులు అంటే భగవంతుని యొక్క పూజ, భజన, దర్శనోత్సవాలు, దాన ధర్మాలు. కలవు దానం విశిష్యతే. కలియుగంలో విశేషంగా పనిచేస్తుంది దానం. యథోక్తంగా ఈ దాన ధర్మాలు ఆచరించి కృతార్థులవ్వాలి, అలా బోధ చేస్తూ ఉండేవారండి. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. లోకానికి అతీంద్రియమైన విషయాలు, ఇప్పుడు మన ఇంద్రియాలకి చాలా విషయాలు తెలుస్తున్నాయి, కానీ అన్ని విషయాలు ఇంద్రియాలు గ్రహించలేవు. ఇంద్రియ అతీతమైనటువంటి విషయాలని మనం గ్రహించాలి అంటే ఒక్క వేదమే కారణం. అతీంద్రియ విషయములను చెప్పేది వేదం. ఇప్పుడు ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రమాణానికి మరొక ప్రమాణంతో అవసరం. కంటితో చూస్తున్నాం, దానికి ఇంకొక ప్రూఫ్ అవసరం లేదుగా. కొన్ని అనుమాన ప్రమాణాలతో గ్రహిస్తాం. ఎక్కడైనా పొగ వస్తుందనుకోండి, వెంటనే ఏం ఊహిస్తాం? అక్కడ నిప్పు ఉన్నది. నిప్పు లేనిదే పొగ ఉండదుగా. ఎత్ర ధూమ తత్ర వన్హి, ఎక్కడ ధూమం ఉన్నదో అక్కడ నిప్పు ఉన్నది అని ఇది అనుమాన ప్రమాణం. ఇట్లా ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణాలతో దాదాపుగా అన్ని లౌకికమైనటువంటి విషయాల్ని తెలుసుకోగలుగుతున్నాం మనం. కానీ ఈ 2 ప్రమాణాలకి అందకుండా, ఇంద్రియాలకు గోచరించకుండా అతీంద్రియంగా ఉన్న విషయాలని ఎలా తెలుసుకోవాలి అంటే ఒక్క వేదమే ప్రమాణం, శబ్ద ప్రమాణం అన్నారు. అందువల్ల ఏతం విదంతి వేదైన తస్మాద్ వేదస్య వేదత. అతీంద్రియ విషయాలని చెబుతుంది కనుకనే వేదమునకు వేద అనే నామం సార్థకమైంది. అంటే వేద అంటే తెలివి అని అర్థం, తెలుసుకోవటం, జ్ఞానం. అంచేత గురువుగారు తరచుగా అంటూ ఉండేవారు, ఉత్తర గీతలో శ్లోకం అండి, అధీత్య చతురో వేదాన్ ధర్మశాస్త్రాన్ని మానవ
యో వై బ్రహ్మ న జానాతి దర్వీపాకరసం యథా. దర్వీపాకరసం యథ శాస్త్రం అలా అంటున్నది. సమస్తమైనటువంటి వేదములను అధ్యయనం చేసి శాస్త్రములను ఆపోషణ పట్టి కూడా ఏ వ్యక్తి అయితే తాను జీవించి ఉండగా బ్రహ్మజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొందలేకపోతాడో, వేదశాస్త్ర అధ్యయనం చేసి కూడా వేద తాత్పర్యం శాస్త్రసారమైనటువంటి పరబ్రహ్మని, ఆ బ్రహ్మ వస్తువుని తెలుసుకోకుండానే ఈ లోకంలో నుంచి తరలి పోతాడో అట్టివానికి మరల జన్మ తప్పదు అన్నారు. ఇది ఎలా ఉన్నది అంటే, వేదశాస్త్రాలను చదివి కూడా బ్రహ్మజ్ఞానం లేకుండా ఆ వ్యక్తి జీవితాన్ని చాలించి వేస్తున్నాడే. అంత బాధపడుతూ జాలి చూపిస్తున్నది శాస్త్రం అంటున్నది, బ్రహ్మ యోవై నజానాతి, ఎవరు బ్రహ్మను తెలుసుకోకుండానే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడో అట్టివాడు దర్వి పాకరసం యథ, అంటే కూర గిన్నెలో తిరుగుతున్నటువంటి గరిటె వలె అన్నారండి. దర్వి అంటే గరిటె. కూరలో తాలింపు వేస్తారు. తాలింపు వేసి ఆ తాలింపు కూరకంతా చక్కగా సమపాళ్లలో అందాలిగా తెరగ మూత అంటాం మనం, తెరగ మూత, అది పెట్టేసి మూత పెట్టేస్తాం. ఆ తర్వాత ఇళ్ళ తిప్పుతారు కదా తల్లి వంటింట్లో. ఇప్పుడు గరిటె కూరలోనే ఉంది. ఎప్పటిదాకా ఉంటుంది? వడ్డన అంతా అయిపోయేదాకా ఆ గరిటె కూరలోనే ఉంటుంది. శాస్త్రకారులు అంటున్నారు, కూరలో అంతసేపు ఉన్నా కూడా ఆ గరిటెకి కూర తాలూకు రుచి ఏమన్నా తెలుసా? రుచి పాకము, ఆ కూర యొక్క రుచి నాలుకగాక ఎరుంగునే తెడ్డు. తెడ్డు అంటే గరిటె, అచ్చ తెలుగు మాట తెడ్డు అంటే. ఇప్పుడు ఆ తెడ్డు అనే మాట పోయింది, అంతరించిపోయింది. పదార్థము యొక్క రుచి నాలుకకి తెలుస్తుంది కానీ ఆ గరిటెకు తెలుస్తుందా? మరి గిన్నెలోనే ఉంటుందిగా అది. ఆ విధంగా సమస్తమైనటువంటి వేదములు, శాస్త్రములు, పురాణాలు అన్నీ అధ్యయనం చేసి కూడా తెలియవలసినటువంటి పదార్థం, బ్రహ్మ పదార్థం తెలియకుండానే ఈ వ్యక్తి శరీరాన్ని చాలిస్తున్నాడు అంటే అంతకంటే జాలిపడవలసినటువంటి విషయము మరొకటి ఉన్నదా లోకంలో? అంచేత వేదములు ఏమిటంటే అపౌరుషేయాలు అని మన యొక్క సిద్ధాంతం, మన విశ్వాసం, అఖండమైన విశ్వాసం. నమ్మని వాళ్ళని మనకు సంబంధం లేని వాళ్ళని వదిలేద్దాం. నాస్తికో వేద నిందక అని వేదమును నమ్మకపోతే వాడు నాస్తికుడి కింద లెక్క. అంతేకాని దేవుడు లేడు అన్నవాడు కాదండి నాస్తికుడంటే. వేదాన్ని అంగీకరించకుండా ఉండేవాడు నాస్తికుడు. అంచేత పరమాత్మ ఏమిటి, ఎలా వచ్చినాయి వేదాలు? ఇప్పుడు మనం కూర్చుని ఉన్నాం, నేను చెప్తున్నా, సుమారుగా ఒక 2 గంటలు కావస్తుంది మొదలెట్టి, మీరు వింటున్నారు. మన దృష్టి ఈ సమయంలో ఎప్పుడైనా శ్వాసక్రియ మీదకి వెళ్ళిందా? ఆ శ్వాస బయటకు వస్తుంది, లోపలికి వెళుతుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. మనస్సు దాని మీద ఇప్పుడు పోయింది, మనం చెప్పుకుంటున్నాం కనుక. ఎట్లయితే వ్యక్తి కూర్చుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సహజంగా జరిగిపోతూ ఉంటాయో, మన ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా, అలాగే పరమేశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా వేదాలు వచ్చినాయి. అంత సహజంగా. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థం మహేశ్వరం. ఆ ఉమామహేశ్వరుడు అలా కూర్చునుంటే సహజంగా వారి యొక్క నిశ్వాస రూపంగా వేదములు లోకంలోకి వచ్చినాయి. అంత సహజంగా. అందువల్ల అతీంద్రియమైనటువంటి విషయాలని చెప్పేవి వేదములే. ఆ విధంగా బోధ చేస్తూ ఉండేవారండి. అనగా వేదములన్నీ శబ్దప్రధానంగా ఉంటే పురాణాలు మాత్రం అర్థప్రధానంగా ఉంటాయి. వేదములు శబ్దప్రధానం అంటే స్వరం ముఖ్యం. అపస్వరం పలికితే ఒకప్పుడు
విపరీత ఫలం కూడా కలిగేటటువంటి ఆస్కారం ఉన్నది అండి. అందువలన గురుముఖత నేర్చుకుంటే తప్ప ఇతరులు వేద మంత్రములను పఠించరాదు అని. పురాణము అది అందరికీ ఆ పురాణం ఎందు అధికారం, పురాణ శ్రవణం ఎవరైనా చేయొచ్చు. వేద ధర్మాలని, వేదము యొక్క తాత్పర్యాన్ని కథాముఖంగా సులభంగా అందిస్తాయి పురాణాలు. మంచి రుచికరంగా ఉంటుంది పురాణ కథ, రోచక శైలి అంటారు, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అయితే ప్రతి కథకి తాత్పర్యం, పురాణంలో ఏ రకమైన కథ ఉన్నా సరే ప్రతి కథకి తాత్పర్యం ఏమిటి అంటే ఆ శ్రోతకి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలగటమే ప్రతి కథకి తాత్పర్యంగా ఉన్నదండి. అందువలన ఇప్పుడు ఈ చర్చ కూడా వచ్చేదిట, శాస్త్రార్థం చేసేటప్పుడు శైవము వైష్ణవం అని, విష్ణువునా శివుణ్ణా ఎవరిని ఆరాధించాలి అంటే ఇద్దరు మనకి స్మార్తులం కదా, మనకిద్దరు ఒకటి, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. అలా బోధిస్తూ ఉంటే విష్ణుం సమారాధయ శంకరం వా, నీవు విష్ణువుని అర్చిస్తావా లేక శివుణ్ణి అర్చిస్తావా, అది కాదయ్యా, ఎవరిని అర్చించినా భక్తిర్హి ముఖ్య, భక్తి ప్రధానం అన్నారు. ఈ దేవుడు ఆ దేవుడు, ఏ దేవుడికైనా భక్తి ఉండాలి కదా, ముందు భావం ప్రధానం కదా. భక్తిర్హి ముఖ్య నచ దేవభేద, దేవతల భేదం కాదు అక్కడ, నీ ఇష్టదైవంలో నీకు భక్తి ఉండవలే. పానం సుధాయ అమృతత్వ హేతు పాత్రం న హైమం నచ రాజతం వా. చూడండి మంచి ఉదాహరణ. నీకు అమృతపానం చేయాలి, నువ్వు అమృతం తాగాలి, అది ప్రధానం. కానీ ఏ పాత్రతో అమృతం తాగాలి అది ప్రధానం కాదన్నారు. నువ్వు తాగేటటువంటి పానపాత్ర ఉన్నదే, అది బంగారపు పాత్ర కావచ్చు, రజతం అనగా వెండి కావచ్చు, ఆ రెండూ లేకపోయినా ఇంకొక లోహం, ఇత్తడి పంచలోహ పాత్ర అయినా కావచ్చు, పాత్ర ప్రధానం. అక్కడ నువ్వు తాగే అమృతం ప్రధానమా? ఆ విధంగా దైవము ఏదైనా సరే భక్తి ప్రధానము, అలా చెప్తూ ఉండేవారండి. ఇక ఒక విశేషము, ప్రయాగ ప్రాంతంలో సుప్రసిద్ధమైనటువంటి ఉత్తర దేశం ఒక పండితోత్తముడు ఉండేవారు, బ్రాహ్మణోత్తముడు. అందరికీ తెలిసినటువంటి వ్యక్తే, మన జనరేషన్ వరకు తెలుసు, ఈ జనరేషన్కి తెలియదు. పండిత మహామన మదనమోహన మాలవీయ గారు చెప్తాగా పెద్దలందరికీ తెలుసు, మహానుభావుడు. వీరు వారాణసిలో, కాశీలో హిందూ విశ్వవిద్యాలయం, బెనారస్. వారణాసిని ఆంగ్లేయులు బెనారస్ అనేవాళ్ళు, ఇప్పుడు ఆ పేరే నిలిచిపోయింది. ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించారండి. ఎంత ఆయన దగ్గర చిల్లి గవ్వలేదు, జోలి పట్టారట. జోలి పట్టి ధనము రూపాయి సేకరించి, చూడండి ఈ రోజున హిందూ విశ్వవిద్యాలయం చూడాలి అంటే కనీసం 2 రోజులు పడుతుందండి, అంత విశాలం, అంత విస్తృతం ఆ మహానుభావుడు. ఇప్పుడు మనకి ఈ ఈవెంట్ ఏంటంటే స్వామివారితో సంబంధపడి ఉన్నటువంటి ఈవెంట్ కనుక మనం చెప్పుకుంటున్నాం. ఈ రచయిత కూడా రాశారు, శ్రీకంఠ శాస్త్రుల వారు కూడా. కాశీక్షేత్రంలో హిందూ విశ్వవిద్యాలయం అంటే సర్వకళాశాల అని, అంటే సర్వకళలు అన్ని సబ్జెక్టులు ఉంటాయిగా యూనివర్సిటీలో. ఆ ఉద్దేశంతో శిలాన్యాసం, ఫౌండేషన్ స్టోన్, ఆ రోజుల్లో శ్రీచరణులకి అంత విఖ్యాతి, వారి ఎంత అంత భక్తి శ్రద్ధలు, వారి చేత శిలాన్యాసము చేయించవలే అని సంకల్పించాట మదనమోహన మాలవీయ. చూడండి, ఈ మాలవీయ గారి నాన్నగారు మహాపండితుడు, వీరి తండ్రి ఆయన అద్భుతంగా భాగవత ప్రవచనం చేసేవారట. శ్రోతలంతా అట్లా మంత్రముగ్ధులైపోయి వింటూ ఉండేవారట. అంత భక్తుడు. వీరేం చేశారు, స్వామివారిని వర్తమానం పంపారు,
మహానుభావ మీరొచ్చి ప్రారంభ శిలాస్థాపన మీరు చేయవలే అది కోరారండి. సమయం ఎక్కువ లేదుట. అంటే ఎక్కడ శృంగేరి, ఇక్కడ వారణాసి, ఇప్పుడు 100-110 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘట్టాలండి ఇవి. అంత ప్రయాణ సౌకర్యం ఆ రోజు లేదు. అంత కూడా శిబిక అంటే వాహనం మీద వెళ్తుండేవారు, పల్లకీల మీద కాలినడకతో వెళుతుండేవారండి. అంచేత వారు అన్నారు, చాలా మరి సమయం తక్కువగా ఉన్నది కదా, మేము ఎలా రాగలము, కష్టం కదా వారన్నారండి. ఏదైనా మేము ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాము, మీరు రావాలి అన్నారు. ఏ విధంగా చేస్తారంటే ధూమశకటం, అప్పటికే ట్రైను సౌకర్యం ఉంది, అలా అన్నారు. లేదు దానికంటే వేగంగా రావాలి అంటే బాష్ప శకటం అన్నారు. సంస్కృతంలో అంటారు మోటార్ కార్. అలాగిన మీరు రావచ్చు, ఆ ఏర్పాటు రాజుగారు స్వయంగా వారు చూసుకుంటారు, మీరు ఓకే అంటే చాలన్నారు. మీరు సమ్మతి తెలియచేయాలి, అంగీకరించాలి అని. అలా అన్నప్పుడు వారు చూచారండి. అంటే గతంలో ఏ సన్యాసి కూడా శృంగేరి పీఠం మీద ఉన్నటువంటి వారు ఇట్లా ఈ శకటాలలో వెళ్ళటం అప్పటికి ఇంకా లేదండి. ఎందుకు నేను అతిక్రమించవలే, అలా ఆలోచించారట. సరే, వారికి వర్తమానం పంపారు. మేం కాదు, వచ్చి శిలాన్యాసం చేసేటటువంటి వారం మా గురుపాదుకలు ఉన్నాయి, మాకంటే మా గురుపాదుకలు గొప్పవి, మహిమ ఆధిక్యత కలిగి ఉన్నటువంటివి, మా బదులు మా గురుపాదుకల్ని మేము పంపిస్తాం, మీరు కార్యక్రమాన్ని జరుపుకోండి. అట్లా వర్తమానం పంపించారటండి. ఎందుకు తప్పవలే ఆ మార్గం? అస్వర్గ్యం లోక విద్విష్టం ధర్మమప్యాచరేన్నతు అని కూడా ఇక్కడ ప్రమాణవాక్యం చూపించారు. ఈ ధర్మశాస్త్ర ప్రమాణం చేత లోకనిందితమైనటువంటి పని ఆ రోజుల్లో అంత కష్టం కదండి. శిబిక వాహనం మీద వారణాసికి వెళ్ళటం అంటే సామాన్యమా? ఆ విధంగా ధర్మలోపాన్ని చేయటం మాకు ఇష్టం లేదు. అలాగని మీ ప్రార్థనని కూడా తృణీకరించి మీకు నిరాశ నిస్పృహలు కలిగించాలని కూడా మాకు మనసులో లేదు. కనుక ఉభయతారకంగా మీ పని జరుగుతుంది, మాకు ధర్మ లోపం జరగకుండా మా వల్ల ఉంటుంది. అంచేత గురుపాదుకుల యొక్క ప్రభావం చాలా గొప్పది, అవి మేము పంపుతున్నాం, ఆ విధంగా మీరు కార్యక్రమం జరుపుకోండి అని పంపించారటండి. అప్పుడు గురువుల వారు అనుగ్రహించిన ఆ పాదుకలు గ్రహించి ఎంత ఆనందం పొందారో అంటే, ధర్మం మీద ఆ వ్యవస్థ మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసాలండి. ఎందుకు నా వల్ల భంగం జరగాలి, అది ఇష్టం లేకుండా అంతటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం శ్రీచరణుల వారిది. అనేక సమయాల్లో ఇలాగే ఇంకా అనేక గంటల కాలం శరీరాన్ని మర్చిపోయి దేహభ్రాంతి స్పృహ లేకుండా గంటల తరబడి ఆత్మ నిష్ఠలో ఆత్మధ్యాన నిరతులై ఉండేవారు అని కళ్ళతో చూసినటువంటి అనుభవపూర్వకంగా రాస్తున్నారు శ్రీకంఠ శాస్త్రుల వారు. అందువలన ఈ పూటకి